నమస్కారం. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతూ ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని నిజం ఏంటి అంటే రక్తపోటు గుండెపోటుతోనే ఆగిపోదు. నిశ్శబ్దంగా మూత్రపిండాలను కూడా ఇబ్బంది పెడుతుంది. నొప్పి ఉండదు, లక్షణాలు కూడా కనిపించవు. కానీ నష్టం మాత్రం నిరంతరం లోపల జరుగుతూనే ఉంటుంది. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే మనం వంటలో వేసే ఉప్పు కాదు, మనకు తెలియకుండా ఆహారంలో దాగి ఉన్న హిడెన్ సాల్ట్. అయితే ఎప్పుడు మూత్రపిండాల నష్టం మొదలవుతుంది, అలాగే ఎవరు నిజంగా దీని ప్రమాదంలో ఉన్నారు, ఇలాంటి ముఖ్య విషయాలపై సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు మాట్లాడడానికి నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి శ్రీభూషణ్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, చాలా మందిలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి అనే విషయం కూడా గ్రహించడానికి చాలా టైం పడుతుంది. అసలు ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి? మీరు అన్నట్టుగా సమాజంలో చాలామందికి కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి ఉన్నటువంటి లింక్ ఏంటో వాళ్ళు చాలామందికి తెలియదు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ఆ కాసింత నిజమైన లింక్ ఉన్న వాళ్ళే మా దగ్గరికి పాడైపోయిన తర్వాత వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసేసరికి వాళ్ళకి అది ఆలస్యం అయిపోతుంది. జనబాహుల్యానికి సాధారణంగా తెలియాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. ఒక 38 సంవత్సరాల వ్యక్తి బ్లడ్ ప్రెషర్తో ఒక 4-5 ఏళ్ళుగా బాధపడుతూ తర్వాత ఇంకేదో కారణం చేత అడపదడప పరీక్షలు మందులు వేసుకుంటుంటాడు. పెద్ద పరీక్షలు ఏమీ చేయించుకోడు. ఏదో కారణం చేత తనకి కాళ్ళు వాచాయో మొహం వాచాయో లేదు బాగా నడిస్తే ఆయాసం వస్తుందో రోజు హార్ట్ అటాక్ లాగా అనిపించింది అనుకుని హాస్పిటల్కి వెళ్తే ఈసీజీ తీసి గుండె తీసి అంతా బాగుంది, కానీ అక్కడ కిడ్నీ పాడైందని వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి అలా ఆశ్చర్యపోతూ ఏముంది నేను బాగానే ఉన్నాను నా కిడ్నీ ఎందుకు పాడైంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. నిజానికి ఇతను ఒకవేళ పరీక్షలు 4-5 ఏళ్ళ క్రితం మొట్టమొదటిసారిగా తన జీవితంలో బీపీ వచ్చినప్పుడు చేయించుకుంటే అప్పుడు ఇతను కిడ్నీ కొంచెం బాగాలేనట్టుగా తెలుసుండేది. ఇలాంటి కేసెస్ మాకు కోకొల్లలుగా వస్తాయి. కోకొల్లలుగా మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు నేను నాలాగా ప్రాక్టీస్ చేసే కొన్ని వేలాది మంది నెఫ్రాలజిస్టులు ఇండియాలో దాదాపు మా ప్రాక్టీస్లో 70% కేసెస్ ఇలాగే ఉంటాయంటే మీరు ఆశ్చర్యపోరు. ఎందువల్ల అంటే చాలామందికి బ్లడ్ ప్రెషర్కి కిడ్నీకి ఒక లింక్ ఉంటుందని, బీపీ ఉంటే తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని చాలామందికి తెలియదు. అంతెందుకు చాలామంది డాక్టర్లు కూడా ఎవరైనా ఒక 40 ఏళ్ల వ్యక్తి వెళ్తే వాళ్ళ దగ్గరికి బీపీ ఉందని చెప్పి ఒక టాబ్లెట్ రాసి పంపిస్తారు. అది డాక్టర్కి అలవాటు అయిపోయింది, పేషెంట్స్ కూడా అలాగే అలవాటు అయిపోయింది. పేషెంట్స్ కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. డాక్టర్లే పరీక్ష రాయలేదంటే ఇది చాలా మామూలు బీపీనే, మా నాన్నకు ఉంది, మా తాతయ్యకు ఉంది, మా నాన్నమ్మకు ఉంది, నాకుంది అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప అది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మొదలైందని తెలుసుకోరు. బీపీ కిడ్నీలో మొదలై కిడ్నీనే పాడు చేస్తూ ఉంటుంది. కానీ ఆ కిడ్నీ ఒక్కదాన్నే కాదు, అది గుండెని, మెదడుని, రక్తనాళాలు, నరాలను కూడా పాడు చేస్తూ ఉంటుంది. కానీ దాని 99% కిడ్నీ బీపీ ఉన్న వాళ్ళలో కారణం కిడ్నీలో మొదలవుతూ ఉంటుంది. కేవలం 1% మాత్రమే వేరే కారణాలు ఉంటాయి. ఆ కారణాలు కూడా జన్యుపరమైన కారణాలు మాత్రమే కాదు, ఆ కారణాలు కూడా జన్యుపరమైన కారణాలు సైతం కిడ్నీలోంచి మొదలవుతాయి. కేవలం 1% మాత్రం కిడ్నీ పైన ఒక అడ్రినల్ గ్రంథి ఒకటి ఉంటుంది. ఆ గ్రంథికి సంబంధించిన ట్యూమర్స్ వల్ల కానీ లేదా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లోకి సంబంధించినటువంటి బ్లాక్స్ ఏదైనా ఉంటే కానీ అది బీపీ పెరుగుతుంది. అంటే 1-2% మంది మాత్రమే నిజానికి కిడ్నీ ఏతర కారణం చేత వాళ్ళకి బీపీ వస్తుంది. దాదాపుగా 99% మందికి మనకి బీపీ కిడ్నీ మాత్రమే కారణంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మొట్టమొదటిసారిగా మీ జీవితంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, మీరు టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది అని డాక్టర్లు చెప్పినప్పుడు తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. అప్పుడు మీ బీపీ నార్మల్గానే ఉంటుంది, బీపీ నార్మల్ అయిపోతుంది, కిడ్నీ కూడా పరీక్షలు చేస్తే నార్మల్గానే ఉంటుంది. కానీ మీ కథ అక్కడితో ఎండవదు, అక్కడితో మొదలవుతుంది. యాక్చువల్గా అక్కడ బీపీ నార్మల్గా ఉంది, మా నార్మల్ అయిపోయింది, ఒక టాబ్లెట్ వేసుకున్నాను, 2 వేసుకున్నాను, నార్మల్ అయిపోయింది. అప్పుడప్పుడు డాక్టర్కి వెళ్ళి గుర్తు చేస్తాను, అప్పుడప్పుడు వెళ్ళి గుర్తున్నప్పుడు మందు వేసుకుంటాను, పరీక్షలు మాత్రం అవసరం లేదన్నారు అని అంటే పరీక్షలు చేశారు కానీ నార్మల్గా ఉన్నాయండి, ఇంత దానికి ఎందుకంటే నాకు పరీక్షలు చేశారు అని అంటారు. కానీ ఆ పరీక్షలు చేయగా కొన్నేళ్ల తర్వాత అక్కడ కిడ్నీ చుట్టూ మీ పరీక్షలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవడానికి కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ నెలలు సంవత్సరాల పరీక్షలకి మీరు ముందే చేసుకోవాలంటే అవును ముందే చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఏమర్పాటుగా ఉంటారో అది కేవలం కిడ్నీ పాడైన తర్వాత మాత్రమే మీరు డాక్టర్ దగ్గర డైరెక్ట్గా పారాచూట్లోంచి పైన ల్యాండ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఇటువంటి సంఘటనలు మాకు చాలా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా 45-50 సంవత్సరాల లోపల ఎవరికైనా మొట్టమొదటిసారిగా వారి జీవితకాలంలో బీపీ అధికంగా ఉంది అని తెలిసినప్పుడు పరీక్షలు చేయించుకోండి. దానిలో తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు తప్పకుండా ఉండేలా చూసుకోండి. సార్, మీరు అన్నట్టు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ హై వస్తుందని అంటే ఒక నెల రోజులు చెక్ చేసిన తర్వాత అదే హై ఉన్నప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చి ఊరుకుంటారు. మీరు మాత్రం కిడ్నీకి సంబంధించి టెస్టులు కూడా చేయించుకోవాలి అని అంటూ ఉన్నారు కదా. జనరల్గా బేసిక్గా మనకు ఆ టైంలో కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుందా వీటికి ఉన్న లింక్ ఏంటి అని? యాక్చువల్గా చాలామంది బ్లడ్ ప్రెషర్ని చాలా కాకతాళీయంగా కనిపెడతారు. మీకు జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు దాదాపు డాక్టర్ దగ్గరికి ఏం వెళ్ళరు, మెడికల్ షాప్లో మందులు వేసుకుంటారు, లేదా ఆల్రెడీ ఇంతకుముందు మందులు వేసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంతమందికి తలనొప్పి మెడనొప్పి వచ్చి కొంచెం ఎక్కువగా అనిపిస్తే డాక్టర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ జ్వరంలో చూస్తాడు కాబట్టి అప్పుడు బీపీ చూసినప్పుడు మీ బీపీ 160/100 అంత ఉందనుకుందాం.
అప్పుడు మీకేం చెప్తారంటే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చారు కాబట్టి మీరే అనేస్తారు, డాక్టర్ ఏం చెప్పరు, మీరే అనేస్తారు. నాకు డాక్టర్ దగ్గరికి ఫస్ట్ టైం రావడం, అందుకే నాకు భయంతో నాకు బీపీ పెరిగింది అంటాను. నిజానికి మీ భయానికి బీపీకి సంబంధం లేదు. అలా అనుకోవడం అనేది మనకు ఒకటి, మనల్ని సమాధానపరచుకోవడం అన్నది మనకు చాలా మంచిగా ఉంటుంది. అది చాలా మంచి విషయం కూడా, సమాధానపరచుకోవడం అన్న. లేకపోతే ప్రతిదానికి భయంతో బాధపడిపోతాము. సో డాక్టర్ కూడా మిమ్మల్ని చాలా సింపుల్గా, మీరు వచ్చింది జలుబు దగ్గు జ్వరానికి కానీ బీపీ కోసం కాదు కదా, సో మందులు ఇచ్చి పంపించేస్తారు. దాదాపుగా మీరు ఏ ఒక్క పేషెంట్ కూడా దాదాపుగా రెండోసారి మంచిగా అయితే డాక్టర్కి వెళ్ళడం అనేది జరగదు మన దేశంలో. సో కాబట్టి అక్కడ మీ బీపీ కదా అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఏ తలనొప్పో మెడనొప్పో కళ్ళు బ్లడ్గా ఉన్నాయని డాక్టర్కి పోయినప్పుడు మళ్ళీ కొంచెం బీపీ బాగా ఎక్కువ ఉందని చెప్పి అప్పుడు పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష చేస్తే గమ్మత్ ఏమిటంటే దాదాపుగా 75% మందికి నార్మల్గా వస్తుంది. చెప్పేది ఏమిటంటే బ్లడ్ ప్రెషర్ కిడ్నీ జబ్బు బ్లడ్ ప్రెషర్ రూపంలో బయటపడినప్పుడు మీకు అప్పుడే రిపోర్ట్స్ అన్నీ కూడా అబ్నార్మల్గాను చెడ్డగాను కనిపించాల్సినంత అవసరం లేదు. కానీ అక్కడ కథ పేలు పడుతుంది. అంటే పేలు పడేటప్పుడే మీకు అన్ని ఫైట్లు ఐటమ్ సాంగ్స్ అన్నీ రావు కదా, మీకు కొంచెం ఆగాల్సి ఉంటుంది మీరంతా కూడా. సో అసలైన ఐటమ్ సాంగ్ ముందుకు వస్తుంది అన్నట్టుగా పేలు పడ్డంతో మీరు అంతా కథ తెలియాల్సినంత అవసరం ఏమీ లేదు. అక్కడ బీపీ రూపంలో మీ కిడ్నీ ఒక ఎక్స్ప్రెషన్, కిడ్నీ బాగలేదు, ఆరోగ్యంగా లేదన్న విషయాన్ని చెప్పగలుగుతుంది. అదొకటి చాలు. మీరు ఆ రిపోర్ట్స్ చేసుకొని అలా పెట్టుకోండి, వాటి నార్మల్గా ఉండనివ్వండి. తర్వాత తదనంతరం మీరు ఎప్పుడైనా చేసుకుంటున్నప్పుడు తరచూ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది, బీపీ ఉన్నప్పుడు మీరు పరీక్షలు చేయించుకోండి. దాంట్లో తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఉండాలి. రెండోది, అది నార్మల్గా ఉంటే ఉండవచ్చు కాక చాలా సంతోషం, దాన్ని అలాగే పెట్టండి. కానీ 6 నెలలకి సంవత్సరానికి మళ్ళీ చేసుకుంటూ పోండి. ఎందువల్ల అంటే మీకు బీపీ ఉంది కాబట్టి. బీపీ కారణం ఏంటో వెతుక్కోవాల్సిన పరిస్థితి మీకు కొన్ని సందర్భాల్లో ఉంటుంది. గమ్మత్ ఏమిటంటే నేను చెప్పాను కాబట్టి మీరు చాలా పరీక్షలు చేసుకొని ఒక 4-5 ఏళ్ళ పరీక్షలు తీసుకొచ్చేసి డాక్టర్ గారు ఇవన్నీ నాకు నార్మల్గానే ఉన్నాయి, ఆయన నాకు బీపీ కారణం ఏంటో చెప్పలేదని చెప్తే అది కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపు అనేక మందికి బీపీ ఉన్న వాళ్ళలో మేము పరీక్షలు చేస్తే బీపీ ప్రధానంగా ఇది కారణం అని తెలుసుకునే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉండదు. కానీ కాలక్రమేణా ఎప్పుడో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో 7 ఏళ్ళకో కిడ్నీ డ్యామేజ్ రూపంలో కలుగుతుంది. అప్పుడు మీరు మళ్ళీ అడగవచ్చు, అసలు బీపీ కిడ్నీలోంచి పుట్టి కిడ్నీని కొట్టిందా, లేకపోతే ఇంకేదో కారణం చేసి బీపీ పుట్టి కిడ్నీ దానివల్ల అన్కంట్రోల్గా ఉండడం వల్ల బీపీ పాడైందా అంటే రెండు కూడా సమాధానం ఓకే. ఎందువల్ల అంటే బ్లడ్ ప్రెషర్ రూపంలో కిడ్నీ యొక్క బాధని తను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అది మీరు కంట్రోల్ పెట్టుకుంటే ఓకే, కంట్రోల్ పెట్టుకోకపోతే అది గుండెని కొడుతుంది, కిడ్నీని కూడా కొడుతుంది. కిడ్నీలో పుట్టి కిడ్నీని కొట్టే జబ్బే హై బ్లడ్ ప్రెషర్. సో కాబట్టి తప్పనిసరిగా మీకు కిడ్నీకి బీపీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో మీకు అవగాహన ఉండాలి. సో మీరు పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి పరీక్షలు నార్మల్గా ఉన్నాయి కాబట్టి అమ్మాయి నా కిడ్నీకి ఏమి గొడవ లేదని అనుకోవడానికి లేదు. కొన్నేళ్లకో 6 ఏళ్ళకో 5 ఏళ్ళకో 5 ఏళ్ళకో అది కిడ్నీ రూపంలో బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా 40-45 సంవత్సరాల లోపలే జరిగిన వాళ్ళకి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో మాకు 20-30 ఉన్న వాళ్ళు అనేక మంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళు అడపదడప బీపీ ఉందని చెప్పిన డాక్టర్ దగ్గర చూసుకోరు. మీరు అడిగారు నన్ను పరీక్షలు చేసుకోవాలా, మీరు ఒకసారి చూసి రమ్మంటారు కదా, తర్వాత రమ్మంటారు కదా అని. ఉదాహరణ నేను చెప్తాను. ఎవరికైనా యంగ్ పిల్లవాళ్ళకి కానీ ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ మొదటిసారి కనిపెట్టామనుకోండి, వాళ్ళకి వెంటనే మందులు మొదలు పెట్టాల్సినంత అవసరం ఏమి ఉండదు దాదాపుగా. ముఖ్యంగా 140, 90, 150, 100 ఉన్నప్పుడు ఆ విధంగా చేయడం మొదలు పెడితే కొంచెం పేషెంట్స్ మళ్ళీ తిరిగిరారని డాక్టర్లకు ఒకటి. ఈ డాక్టర్ ఏంటబ్బా వెళ్ళగానే బీపీ ఉందని చెప్పి నన్ను సతాయించాడు, నన్ను మందులు వేసుకోమన్నాడు, నేను ఈ డాక్టర్కి మళ్ళీ పోను అని చెప్పి ఎవరైతే డాక్టర్ పర్వాలేదయ్యా నీకేం పర్వాలేదు చేసుకుంటూ ఉండి మధ్యలో మళ్ళీ 3 నెలలకి రా అని చెప్పి మంచి డాక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు అందరూ కూడా. కానీ మంచి డాక్టర్లు మృగ్యం కాబట్టి మన సమాజంలో మీకు ఎలాంటిది ఏమీ జరగదు. చాలామంది డాక్టర్లు మీరు బీపీకి మందులు వేసుకోవాలనే చెప్తారు. సో మీకు ఇష్టం లేకున్నా కూడా మీరు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎట్లా మీరు కొన్ని నెలలు వాడిన తర్వాత మానేస్తారు, అది వేరే విషయము. సో మీరు పరీక్షలు చేయించుకున్నా కూడా నార్మల్గా ఉన్నా కూడా మీరు పరీక్షలు మళ్ళీ చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ యొక్క సంబంధం బయటపడేదాకా మీరు అలా చేయించుకుంటూ పోవాలి. అయితే ఒక యంగ్ పిల్లవాడిని నేను మొదటిసారి బీపీ చూసినప్పుడు మీరు అనుకున్నట్టుగా డాక్టర్ని చూడగానే ఒక వాతావరణము, ఆసుపత్రి, తెల్లకోటు, వైట్ కోట్ హైపర్టెన్షన్ అంటారు దీంట్లో. తెల్లకోటు చూడగానే ఆసుపత్రి వాతావరణంలో భయంతో కొంచెం ఒక రకమైన మానసిక ఆందోళనతో వాళ్ళకి బీపీ పెరుగుతున్నారు. మనది చాలా కాకతాళీయంగా జరుగుతూ ఉంటుంది. నిజానికి ఆల్రెడీ బీపీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రమే అలా జరుగుతుంది, వేరే వాళ్ళకి ఏం జరగదు అలాగా. సో కాబట్టి డాక్టర్లు అయితే ఆసుపత్రిలోనే ఉంటారు. మరి మాకేమీ బీపీలు పెరగవు కదా, మేము అందరూ చూసుకుంటూ ఉంటే. స్టూడెంట్గా మేము ఆసుపత్రికి తిరిగాం, మాకు బీపీ పెరగలేదు. కాకపోతే కొంతమంది భావోద్వేగానికి గురవుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి బీపీ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పడమే కాదు, ఒకే నెంబర్ ఆధారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా సరికాదు. అది కారణం ఏమిటంటే అది మీకు బీపీ డాక్టర్ చూసి భయపడి పెరిగిందా, మీరు సిస్టమ్ చూసి భయపడి పెంచుకున్నారా బీపీ, అది కాదు విషయం. అక్కడ మీకు ఒకేసారి ఒక చిన్న నెంబర్ ఆధారంగా మీకు బీపీకి మందులు మొదలు పెట్టడం అన్నది సరికాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే రెండోది, బీపీకి ప్రధాన కారణమైనటువంటి ఒక క్రమశిక్షణ అది మీకు కావాల్సిన అవసరం ఉంటుంది. అది కేవలం మందులు రాస్తే వెంటనే ఆ క్రమశిక్షణ పోతుంది. కాబట్టి డాక్టర్లు ఏం చేస్తారంటే మీరు బీపీ చూసుకోండి. ఇంట్లో ఇప్పుడు డిజిటల్ బీపీ మెషిన్స్ చాలా దొరుకుతున్నాయి, మీరు ఇంట్లో కొనుక్కొని పెట్టుకోండి.
ఆ బీపీ మిషన్ మీరు రెగ్యులర్గా చూసుకుంటూ ఫలానా సమయానికి ఎప్పుడు చూసుకున్నారు, ఏ రోజు చూసుకున్నారు, ఏ సమయానికి చూసుకున్నారు, అప్పుడు మీ బీపీ ఎంత ఉంది, అప్పుడు మీ పక్కన బ్రాకెట్లో మీకు ఏమైనా కష్టం అవుతుందా, మీకు హెడేక్ వచ్చింది రాసుకోండి, మీకు వామిట్ వచ్చినట్టుగా అయిపోయింది, మీకు కొంచెం నీరసంగా అనిపించింది, తలనొప్పి వచ్చింది, కళ్ళు బ్లడ్గా అనిపించాయి, రాసుకోండి పక్కన. అలాంటివి కొన్ని రాసుకుంటూ బీపీ నెంబర్లు రాసుకుంటూ చూసుకుంటూ చూడండి. సైమల్టేనియస్లీ అది చేస్తుండే దాంతోపాటుగా కొంచెం మీ క్రమశిక్షణలో కొంచెం మార్పు తెచ్చుకోండి. బీపీ రావడానికి ప్రధాన కారణం జన్యుపరమైన కారణాలు, కిడ్నీ జబ్బులు కారణం అవుతాయి. బక్కగా సన్నగా నాజుగ్గా ఉన్న వాళ్ళు కూడా బీపీలు ఉంటాయి, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళు సైతం కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. బక్కగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని, సన్నగా నాజుగ్గా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనుకోవడం అనేది ఒక అపప్రథ. దాంతోపాటుగా లావుగా ఉన్న వాళ్ళందరూ అనారోగ్యవంతులు అనుకోవడం కూడా ఒక అపప్రథే. సో కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళతో సైతం కొన్ని ఆరోగ్య లక్షణాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. పొద్దుట లేచి వాకింగ్కి వెళ్ళాను కానీ నేను ఎందుకు వెళ్ళాలి, నేను బాగున్నాను, సన్నగా నాజుగ్గా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, సన్నగా రివటగా, నాకెందుకు అని అంటూ ఉంటారు. అలా కాదు. ఇంకోటి ఆహార మార్పులు చేయమని కానీ నేను పెద్దగా ఏమి తినండి, మామూలుగా తింటానంటారు. మీరు తినే కాసింతలోనే ఇంకేదో లోపం ఉండవచ్చు గాక, అది కూడా సరి చూసుకోండి. ఒకవేళ లోపం లేకపోయినా సరి చూసుకోండి. అనగానే కొంతమంది ఈ 20, 30 ఉన్న వాళ్ళు అంత బాగా వినరు. యాక్చువల్గా వినకూడని వాళ్ళు వింటూ ఉంటారు బాగా, పెద్దవాళ్ళు వాళ్ళంతా 50, 60, 70 ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు డాక్టర్ల పట్ల. వాళ్ళు చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తారు. ప్లస్ వాళ్ళు చాలా చాలా ఖచ్చితంగా ఉంటారు, రాసుకుంటారు. డాక్టర్ గారు ఉప్పు తగ్గించండి అన్నది మరుక్షణమే ఇంకా వాళ్ళు ఉప్పు మీద దండయాత్ర చేసేస్తారు. ఉప్పుని సామాజిక సాంఘిక కుటుంబ బహిష్కరణ చేసేస్తారు. ఉప్పుని చేసేసి ఉప్పు లేకుండా తింటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నిరసించిపోతూ ఉంటారు. వీళ్ళు సైతం నిరసించిపోయి ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఉప్పు అంతా పూర్తిగా తగ్గిపోయి అపస్మారక స్థితిలో ఆసుపత్రికి వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళంతా కూడా అలా వస్తూ ఉంటారు. కానీ అది కూడా చాలా తప్పు. ఆ వయసు వాళ్ళకి అందరికీ చాలాసిన అవసరం ఏం లేదు. ఒక చిన్న విషయం చెప్పడం ఏంటంటే, ఉప్పు తగ్గించాల్సిన అవసరం బీపీ ఉన్న వాళ్ళు కేవలం 10-15% కంటే ఎక్కువగా ఉండదు. అలానే 100% తగ్గించాల్సిన అవసరమే ఉండదు. కానీ ఉప్పు తగ్గించుకోండి కొంచెం చెప్పడం అనేది సాధారణంగా డాక్టర్లు అందరూ చెప్తూ ఉంటారు. ఎందువల్ల అంటే మీరు ఎట్లాగో బాగా తగ్గించరు, కొంచెం తగ్గిస్తారని, లేదా మీకు ఉప్పు కొంచెం చూసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక జ్ఞానం మీలో కలుగుతుందన్నది కూడా ఒక ఉదాహరణ. సో మీరు కొంచెం తగ్గించండి. పండ్లు బాగా తినండి. సోడియం తగ్గించడము, పొటాషియం అనే పదార్థాలు, కాల్షియం అనే పదార్థాలు బాగా తినడం, అనగా పండ్లు, పెరుగు, పాలు ఇలాంటి పదార్థాలు బాగా తీసుకోవడం ద్వారా పండుల్లో ఉండే పొటాషియము, పాలు పెరుగులో ఉండే కాల్షియం పదార్థాలు రక్తనాళాల సంకోచ వ్యాకోచాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి తద్వారా అవి కాస్త బలంగా, మంచిగా, చక్కగా, మృదువుగా, నాజుగ్గా అయితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇక ఇది ఆ రోజు మీరు కొనిపెట్టిన రోజే కాదు కదా, అది మొదటి నుంచి చేయాలి. కాగా చేయగా ఏదో ఒక రోజు తిరగా వేము తీయగా ఉండు అన్నట్టుగా బహుశా కొన్నేళ్ల తర్వాత మీకు కొంచెం మంచి అలవాటు పడుతుంది. ఆ క్రమశిక్షణ మీకు మొదట్లోనే రావాలని డాక్టర్ ఒక 2 లేదా 3 నెలలు కేవలం అబ్జర్వేషన్లో పెడుతూ ఉంటారు. కానీ అందరినీ కాదు. మీకు రావడమే డాక్టర్ దగ్గరికి మీరు 200 లేదా 180/110 ఈ చెప్పిన వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు వెంటనే మందులు మొదలు పెట్టాలి. అలా కాకుండా మీరు 140/90, 150/90 అలాంటి చిన్న నెంబర్లు, ప్లస్ మీరు మానసికంగా సన్నద్ధంగా లేరు, కానీ మీకు మనసులో ఏదో జంజాట. ఇప్పుడు చిన్న వయసులో నేను మొదలు పెడితే చాలామంది అడుగుతుండే, చిన్న వయసులో మొదలు పెడితే ఎంత వయసు అంటే 40 ఏళ్ళు, నేను ఇంత చిన్న వయసులో మొదలు పెడితే బీపీ జీవితాంతం వేసుకోవాలి కదండి అంటుంటే, అంటే జీవితకాలం వేసుకోవడానికి 40 ఏళ్ళలో మొదలు పెడితే తప్పే ఉంది, అది జీవితకాలం అయితే తప్పే ఉంది తీసుకోవడానికి. చిన్నపిల్లాడికి 6 నెలలకే అన్నప్రాసం చేస్తున్నావు, జీవితాంతం వీడు అన్నం అడుగుతాడు చెప్పి అన్నప్రాసం పోస్ట్పోన్ చేయం కదా మనము. సో బీపీ మందులు వేసుకోవడంలో ఎటువంటి ఏమరపాటు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల అనంటే నేను ఇంతగానో ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, ప్రపంచంలో ఉన్నటువంటి 50% ఆసుపత్రుల్లో జరిగే మరణాలు, అనగా ఈ యాక్సిడెంట్లు వాటిని పక్కన పెట్టేస్తే, ప్రపంచంలో 50% మరణాలకి కేవలం అధిక రక్తపోటు మాత్రమే ప్రధాన కారణం. ఒక అధిక రక్తపోటు కారణం లేకపోతే దాదాపుగా మనం 50% మరణాలు నివారించవచ్చు. మరి బీపీ అనే పెద్ద గొప్పదా? ఏమీ గొప్పది కాదు. మీ ఇంట్లో మీరే డిటెక్ట్ చేసుకొని, మీరే మెషిన్ పెట్టుకొని చూసుకొని, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చూసుకోవాల్సినంత చూసుకొని మార్చుకునేంత అత్యంత సాధారణమైనటువంటి చాలా చిన్నదైనటువంటి జబ్బు. పోనీ చాలా క్లిష్టమైనటువంటిదా, చికిత్సకు లొంగనిదా అంటే అలా ఏం లేదు. దాదాపు 10-12 రకాల బ్లడ్ ప్రెషర్ మందులు మనకు రకరకాలుగా మనకి ఆ గ్రూప్స్లో, దాంట్లో మళ్ళీ రకరకాల మందులు ఉంటాయి. దాదాపుగా మీకు ఒక 150-200 దాకా పేర్లున్నటువంటి అనేక బీపీ మాత్రలు మనకు అందుబాటులో ఉన్నాయి. పోనీ కంట్రోల్ చేసుకోవడం పెద్ద కష్టమా అంటే అసలు డాక్టర్ అవసరమే లేదు. ఇంట్లోనే మీరే చూసుకొని, మీరే మందులు చూసుకోండి. డాక్టర్ గడప వెళ్ళి చూడండి. ఇంత సులభమైనటువంటి, కేవలం అత్యంత చిన్నదైనటువంటి ఒక చిన్న బీపీ అనబడే ఒక చిన్న జబ్బు ద్వారా ప్రపంచంలో ఏటా 50% మరణాలకి అది ప్రధాన కారణం అవుతుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి బీపీ పట్ల సంపూర్ణ అవగాహన దాదాపుగా మనకి ఒక సినిమాల మీదనో, రాజకీయాల మీదనో, క్రికెట్ మీదనో ఉన్నటువంటి అవగాహన ఎంత స్పష్టంగా ఉంటుందో పిల్లలకి ఈ కాలంలో, వాళ్ళందరికీ బ్లడ్ ప్రెషర్ గురించి కూడా అంత స్పష్టమైన అవగాహన ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే గమ్మత్తు ఏమిటంటే వీళ్ళే అధికంగా పాడైపోతారు. మా కిడ్నీ జబ్బుతో వచ్చిన వాళ్ళలో 95% మంది యంగ్ పిల్లలు కేవలం రక్తపోటు, అధిక రక్తపోటు గుర్తించబడి దానిని ఎమరుపాటుగా ఉండి పట్టించుకోకుండా, కంట్రోల్ చేయకుండా వచ్చి మా దగ్గర కిడ్నీ బాగా పాడై మా దగ్గర వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి
సో మీకు ప్రత్యక్షంగా అందరికీ అనుభవపూర్వకంగా తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. మీ చుట్టాల్లో, స్నేహితుల్లో, బంధువుల్లో మీరు ఎవరైనా తెలుసుకున్నప్పుడు, ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మీకు దాన్ని విశ్లేషించే అవకాశం ఉండదు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎంత పెద్దది, ఎంత సునాయాసంగా మనుషుల్ని చంపేస్తోంది, ఎంత సులభంగా దాని కంట్రోల్ నివారించుకోవచ్చు, కంట్రోల్ పెట్టుకోవచ్చు, ఎంత సులభంగా చికిత్స తీసుకోవచ్చు, తద్వారా ఎంత బాగా సాధారణ జీవితం గడపవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు గత 34 ఏళ్ళుగా బీపీ ఉన్న వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. గమ్మతం ఏంటంటే వీళ్ళలో సైతం బీపీ కిడ్నీ వల్ల కొంచెం చిన్న కారణం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ అనగానే కిడ్నీ డ్యామేజ్ అయిందని, పోయిందని కాదన్నది కూడా మీరు ఒకటి తెలుసుకోండి. కిడ్నీకి డైరెక్ట్గా లింక్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కిడ్నీలో ఉన్న అత్యంత సూక్ష్మమైనటువంటి మూత్రనాళికల్లో మార్పుల వల్లనో, చిన్నగా IgA లాంటి చిన్న పదార్థాలు అబ్నార్మల్గా ఉండి కిడ్నీ లోపల ఫిల్టర్లో డిపాజిట్ అవ్వడం ద్వారా బీపీ పెరిగితేనో మీకు చాలా ఏళ్ళుగా పెద్ద డ్యామేజ్ ఏం కనపడాల్సిన అవసరం లేదు. నాకు 30 ఏళ్ళుగా బీపీ ఉంది, నాకేమీ చేయలేదు, మా పిల్లవాడికి 10 ఏళ్ళు అయిందండి, వెంటనే 2 కిడ్నీలు పాడైపోయాయి అంటుంటారు. అది మీ జబ్బే, ఆ జబ్బే బాబు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అది మీ పట్ల చాలా సహృదయతో ప్రవర్తించింది, ఈ పిల్లవాడి పట్ల అలా ప్రవర్తించాల్సిన అవసరం దానికి అనిపించలేదు. ఎందుకంటే ఎవరి శరీర ధర్మాలు వాళ్ళకి భిన్నంగా ఉంటాయి, వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా అన్నట్టుగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎవరికి ఏ రూపంలో ఎవడ వాళ్ళని వేటు వేస్తుందో తెలియడం మనకు సాధ్యం కాదు. కాబట్టి మనం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నేను చిన్నవాడిని, నాకెందుకు బ్లడ్ ప్రెషర్ వస్తుందని అడుగుతారు. చిన్నవాళ్ళైతే మీకు ఎందుకు రాకూడదు? జబ్బుకి ఎటువంటిది ఏముంటుంది? పుట్టిన పిల్లలకి సైతం అధిక రక్తపోటు ఉండవచ్చు, మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. 2 నెలల 3 నెలల పిల్లలకు సైతం అధిక రక్తపోటు ఉండవచ్చు. 85-90% కూడా ఏళ్లకు కూడా మొట్టమొదటిసారిగా 80 ఏళ్లకు లేని బీపీ 82వ ఏట మీకు మొట్టమొదటిసారిగా ఒకేసారి 200 బీపీ మీరు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చు. అనగా జబ్బు ఏ రూపంలో ఉంటుందని తెలియడం అన్నది కాదు, ఏ రూపంలో వచ్చినా కూడా దాని గురించి తన అవగాహన కలిగి ఉండి దాన్ని ఆ క్షణానికి దానికి చికిత్స చక్కగా చేసుకునే అవకాశం మనకు ఉండేంత విజ్ఞత మనకుంటే సరిపోతుంది. సార్, చాలా మందిలో ఇంకో డౌట్ ఏంటంటే, మేము రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుంటూ ఉన్నాం కదా, మరి మాకు బీపీ కంట్రోల్లో ఉంది కాబట్టి కిడ్నీకి ఎటువంటి డ్యామేజ్ జరగదు, మేము సేఫ్ అని అనుకుంటూ ఉంటారు. దీంట్లో వాస్తవం ఉందా? కిడ్నీ జబ్బు ఆధారంగా ఏర్పడినటువంటి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ పెట్టడం అన్నది మీ ధర్మం, అంతేకాని అది బాగు చేశాం కాబట్టి మేము బాగుండాలి అనుకోవడం అన్నది అది హక్కు కాదు. సో బ్లడ్ ప్రెషర్ అనేది కిడ్నీ యొక్క జబ్బు యొక్క ఒకనొక ఎక్స్ప్రెషన్. అది అంటే కానీ ఒక ఎక్స్ప్రెషన్ బాగా చేయగానే వెంటనే బాగైపోదు, అది చాలా లోపల ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే, కిడ్నీ జబ్బు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతనో, బహుశా ఒక కిడ్నీ ఒక 5% 10% పాడైపోయిన తర్వాత మీకు బ్లడ్ ప్రెషర్ అనే ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో బయటపడుతూ ఉంటుంది. సో మీరు దాన్ని కంట్రోల్ పెట్టుకున్నారు, చాలా మంచిది, నిజానికి మీరు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే కిడ్నీని బాగా రక్షించుకునే కార్యక్రమంలో మీరు ఒక 70-80% అత్యంత అవసరమైనటువంటి ప్రధాన కార్యక్రమం బీపీ కంట్రోల్, దాన్ని మీరు చేసేశారు. కానీ ఒరిజినల్గా కిడ్నీ లోపల ఆల్రెడీ కొంచెం మార్పు వచ్చేసింది, మచ్చలు వచ్చేసాయి. ఆ మచ్చలు ఉన్నటువంటి గుణం కిడ్నీలో ఏముంటుందంటే కిడ్నీ నిండా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయ్యే కార్యక్రమంలో కిడ్నీ మరింత పాడవుతుంది. బహుశా మీరు బీపీ కంట్రోల్ బాగా పెట్టుకున్నానని మీరు అనుకుంటే అది బీపీ కంట్రోల్ ద్వారా మీ కిడ్నీ పాడవడం అన్నది కాస్త నెమ్మదిస్తుంది, అంటే చాలా నెమ్మదిగా పాడవుతుంది. కానీ పాడవడం అనేది మాత్రం తథ్యం. ముఖ్యంగా 40 లోపల వచ్చిన బీపీలు ఎప్పుడు మీరు నమ్మడానికి లేదు. 40 సంవత్సరాల లోపల ఎవరికి అధిక రక్తపోటు ఉన్నా వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ బాధితులే, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. సో కాబట్టి తప్పనిసరిగా ఆ అవగాహన పెట్టుకోవాల్సిందే. మందులు వేసుకోవడం మీరు చేయాల్సిందే. ఇంకా కొంచెం ఈ మధ్య కొంచెం గమ్మత్తుగా నేర్చారు చాలామంది వచ్చేసి, ఓ డాక్టర్ గారు రాశారండి, ఈ టాబ్లెట్ తీసుకొని నేను వేరే డాక్టర్కి వెళ్ళాను, అప్పుడు ఆ డాక్టర్ అన్నారు ఈ టాబ్లెట్ వల్ల కూడా కిడ్నీ పాడవుతుంది అని చెప్పారు, దాంతో క్రియాటిన్ పెరుగుతుంది అని చెప్పారు అంటారు. డాక్టర్లు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కొన్ని సందర్భాల్లో సరైన భాషలో, సరైన సమయంలో, సరైన వ్యక్తికి సరిగ్గా చెప్పలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏం పెద్ద పండితులు ఏమీ కాదు కదా అందరూ కూడా. సో కాబట్టి మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో క్రియాటిన్ పెరగవచ్చు బీపీ మందుల వల్ల. కానీ ఏదైతే క్రియాటిన్ పెంచుతాయో ఆ మందులే మీ కిడ్నీకి చాలా చాలా శ్రీరామ రక్ష లాంటి మందులు, అవి జాగ్రత్తగా వాడుకోవాలి. సో కాబట్టి ఆ డాక్టర్ చెప్పింది కరెక్టే, ఈ డాక్టర్ చెప్పింది కరెక్టే. ఆ డాక్టర్ బీపీ అని రాశారు, దాంతో కొంచెం క్రియాటిన్ బాగా పెరగవచ్చు గాక అని ఈ రెండో డాక్టర్ చెప్పాడు, ఇతను కూడా కరెక్టే. ఎందుకంటే కొంచెం క్రియాటిన్ పెరగవచ్చు గాక, కానీ అది మీ కిడ్నీ జబ్బు ఉంటే మాత్రమే కొంచెంలా పెరుగుతుంది. అలా పెరగగలిగే గుణం ఉంది అంటే డెఫినెట్గా దానికి ఈ మందు మాత్రమే సరైనది. అలా పెంచిన ద్వారా ఇండైరెక్ట్గా అది నీకు లాభం అవుతుందని చెబుతోంది, అయినా మీరు దాన్ని కంటిన్యూ చేయాలి. కానీ డాక్టర్ చెప్పిన భాషను మీరు వేరేగా, ఈ మొదటి డాక్టర్ తప్పుగా రాశాడు కాబట్టి నా కిడ్నీ బాలేదు అనుకుంటూ ఉంటారు. మీ కిడ్నీ బాలేదన్నదే దాని యొక్క ఎక్స్ప్రెషన్. సో కాబట్టి డాక్టర్ల యొక్క పరిభాషని మీరు భిన్నంగా మీరు విశ్లేషించాల్సినంత అవసరం ఉండదు. మందులన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, వాటన్నిటికీ రకరకాల చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి మందులతో కూడా. ఒక టాబ్లెట్ వేసుకుంటే బీపీ కాళ్ళు వాచినట్టు అవుతాయి, మొహం వాచినట్టు అవుతుంది, ఇంకో టాబ్లెట్తో గుండెదాడు వస్తుంది, ఇంకో టాబ్లెట్తో మీ గుండె చాలా పల్స్ అయిపోతుంది, ఇంకో టాబ్లెట్తో మీకు కొంచెం నిద్రలా వస్తుంది, కళ్ళు తిరిగినట్టు అవుతాయి. ఇవన్నీ కూడా అవుతాయి, కాదని చెప్పటం లేదు. కానీ మీరు మందులు మానేయడానికి ఇవేవి కారణాలు కాకూడదు. అలా అయ్యే అవకాశం
ఉంటుంది కొంతమందికి, చాలామంది అలాగే చేస్తారు. కిడ్నీ ఉన్న వాళ్ళు వస్తారు కదా, నీకు 4 ఏళ్ల క్రితం బాబు నీకు ఇప్పుడు 36 ఏళ్ళు ఉన్నాయి, నీకు 32వ ఏట నీకు బీపీ బాగా ఉందని డాక్టర్ చెప్పి మందులు వేసుకున్నావు కదా, మరి ఎందుకు ఆపేసావు నువ్వు అంటే, ఏమోనండి అప్పుడు పరీక్షలు చేయించుకుంటే కిడ్నీలు అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. ఓకే, నేను వేసుకున్నానండి, కానీ నాకేంటో అవి నచ్చలేదండి. ఎందువల్ల నచ్చలేదు? అది వేసుకుంటే నాకు ఏదోలా అనిపించిందండి, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి, కొంచెం కాళ్ళు కాస్త వాచినట్టుగా అయింది. కానీ ఎంత గమ్మత్తు ఏంటంటే ఆ మందులు మానేసానా వెంటనే బాగైపోయాను. నిజమే, ఆ మందులు మానేస్తే నువ్వు బాగైపోతావు, కానీ ఆ మందుల వల్ల వచ్చిందే నీకు ఆ చిన్న తేడా. కానీ ఆ తేడా రావడం వల్ల నువ్వు మానేయడం అనేది చాలా తప్పు. స్కూల్కి వెళ్తే టీచర్ కొడతారని చెప్పి స్కూల్కి వెళ్ళడం మానేశానంటే ఏమవుతుందో పిల్లలకి మనకు తెలుసు, పెద్దగా అయ్యే వాళ్ళు ఏమవుతారో కూడా మనకు తెలుసు. కాబట్టి అలా చేయడానికి లేదు. మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మీరు డాక్టర్ని సంప్రదించండి. నేను చెప్పాను ఇంతకుముందే, దాదాపుగా 150 నుంచి 200 దాకా రకరకాల బీపీ మాత్రలు మనకి అందుబాటులో ఉన్నాయి. కేవలం ఈ టాబ్లెట్ పక్కా ఇది మాత్రమే వేసుకోవాలంటే రూల్ ఏమి ఉండదు ఎక్కడా కూడా. సో కాబట్టి ఎప్పుడైతే మీకు ఒక చిన్న టాబ్లెట్ బీపీది వేసుకున్నప్పుడు ఇది వెంటనే మానేసి మీరు డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి కన్సల్ట్ చేయరు. గమ్మత్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మనిషి ఆలోచన దృక్పథం ఇంత భిన్నంగా ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుందా అని డాక్టర్లు మేము మాత్రమే ఆశ్చర్యపోతాము. బహుశా వేరే వాళ్ళకి అంత అవకాశం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మనిషి యొక్క ఆలోచన విధానం తాను కూర్చున్న కొమ్మని తానే నరుకోవడం లాంటి గమ్మత్తైన ఆలోచన మనుషులకు ఎలా వస్తాయి అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళంతా కాళిదాస్ లాంటి మహావిద్వాంసులు అవుతారా తర్వాత అంటే మళ్ళీ ఏమీ కారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఇది చెప్తూ ఎందుకు నాకు బాగా అయిందండి, నేను అసలు మందు మానేసాక నేను బాగా అయ్యాను అంటారు. నువ్వు బాగవడం కాదు, బీపీ బాగా పెరిగింది, ఆ మందు వేసుకున్నావు, ఆ మందు బీపీ కంట్రోల్ చేస్తూ కొంచెం బాగా కంట్రోల్ చేస్తుంది, కానీ కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి, నువ్వు మందు మానేస్తే నువ్వు ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది, కళ్ళు ఆపోతుంది కదా. అంటే అంటే మందు బీపీ యొక్క అవసరం తీరిందని కాదు, బీపీ మందు అవసరం లేదని కూడా కాదు. ఆ మందు నీకు పరగలిపోతే మళ్ళీ ఇంకేదైనా వాడుకో, ఇంకేముంది. కానీ డాక్టర్ దగ్గరికి పోవడం మానేస్తారు, ఎందుకంటే ఆ డాక్టర్ ఇచ్చిన మందు వల్లే నా కళ్ళు తిరిగాయి అన్నది ఇతని అభియోగం. లేకపోతే ఆ మందు మానేసిన తర్వాత చాలా బాగా అయ్యానంటే నాకు మందులు అవసరం లేదండి. చూడండి, బీపీని పక్కన పెట్టేసి మందుల మీద పడిపోయి మందుల గురించి మాట్లాడేది మొదలుపెట్టా. ఇక్కడ ఇది నేను చెప్పడం అనేది ఏదో సరదాగా చెప్తున్నట్టుగా మీకు అనిపించినా, నేను సరదాగా చెప్పినట్టుగా అనిపించినా కూడా ఇది దాదాపుగా మేము నిత్యకృత్యంగా దాదాపు డాక్టర్లు అందరూ చూసినటువంటి విషయం ఇదంతా కూడా. చాలామంది దేని మీద వాళ్ళకి ఆలోచన ఉండాలో దాన్ని పక్కన పెట్టేసి ఆలోచన లేని అవసరం లేని సమయం దాని సందర్భం మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇది తప్పని తెలుసుకోవడానికి తను 3 లేదా 4 నెలలు పడుతుంది. అప్పుడు పశ్చాత్తాపడుతూ డాక్టర్ దగ్గర నిల్చొని కిడ్నీ పాడైపోయిందని తెలుసుకుని అప్పుడు ఒక వ్యక్తి యొక్క చెడు ఒక అనుభవం వేరే వాళ్ళకి ఏ విధంగా లాభం అవుతుంది, తను కూడా ఏ లాభం కాదు. సో కాబట్టి చాలామంది వాళ్ళు చేసిన తప్పుల్లో ఉన్నటువంటి తద్వారా వచ్చినటువంటి అనుభవాన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. నాలో ఉన్న బలహీనతనో నేను చేసిన తప్పునో వేరే వాళ్ళకి చెప్పుకోవాలని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. సో ఈ విధంగానే చాలా వరకు చేసే తప్పులన్నీ కూడా ఆ తప్పులన్నీ కూడా కథ కంచికి వచ్చినట్టుగా మా దగ్గర వచ్చి చేరుతూ ఉంటాయి, మేము చూస్తూ ఉంటాం. కాబట్టి మా అనుభవంతో మీకు చెప్తున్నాను. సో బీపీ ఎప్పుడైనా కూడా ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా 40-45 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు మందులు వేసుకోవడం అనేది చాలా నిష్కామకర్మగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని ఫలితం ఏమిటన్నది తర్వాత, అది కిడ్నీ లోపలికి వెళ్తుందా, గుండెకి పాటు చేస్తుందా, ఇంకేమైనా అవుతుందా, మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తం పక్షవాతం వస్తుంది, అవన్నీ వేరే విషయాలు. మీరు బీపీ కంట్రోల్ పెట్టుకోండి. బీపీ కంట్రోల్ నేను 20 ఏళ్ళు బాగా పెట్టుకున్నానండి, అయినా ఒక 2 రోజులు మానేశాను, తర్వాత మెదడులో రక్తనాళాలు చిట్లిందని చెప్పారు డాక్టర్ గారు అంటే, అవును, మీరు ఏ రోజు పుణ్యం ఆ రోజు వరకే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ రోజు కంట్రోల్ పెట్టుకుంటే ఆ రోజు వరకే ఉంటుంది. మీరు మాత్రలు మానేస్తే బీపీ బాగా పెరుగుతుంది. ఈ కారణం చేతనే చెప్పాను, ప్రపంచంలోని 50% మరణాలకి కేవలం అధిక రక్తపోటు మాత్రమే కారణం. ఇందువల్ల అయింది. కాబట్టి ఇటువంటి అపోహలన్నీ వేయండి. బీపీ మందులు రెగ్యులర్గా వేసుకోవాలి. మీకు కొంచెం కష్టం అనిపిస్తే, మీకు అది నచ్చకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మార్చేస్తారు, లేదా డోస్ తగ్గిస్తారు, ఇంకేదో ఇస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో 5 ఏళ్ల క్రితం మనకి కారణం తెలియలేదు మీ బీపీకి, ఇది ఫలానా కారణం అని. వెళ్ళగా 5 ఏళ్ల తర్వాత ఇది కారణమని మీ శరీరం బయట పెట్టవచ్చు. అప్పుడు డాక్టర్ పరీక్ష చేసి దీని కారణం చేత మీకు బీపీ అధికంగా ఉందని చెప్పి దానికి మాత్రలు ఇవ్వచ్చు, లేదా ఇంకేదైనా చేయవచ్చు. సో కాబట్టి బీపీఏ కదా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అనే గమ్మత్తైన ఆలోచన మన దేశంలోనే ఉంటుంది. ఉద్యోగస్తులు సైతం వాళ్ళ బీపీ ఏదో కళ్ళు తిరిగితేనో, వాంతి వచ్చినట్టు అవుతేనో, తలనొప్పి వస్తేనో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బీపీ చూసుకొని వాళ్ళు సమాధానపరుచుకుంటారు, మళ్ళీ పోక్కర్లేదు అనుకుంటుంటారు. నిజానికి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకరు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, 2 అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు. కారణం పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అన్ని ఆసుపత్రులలో అడ్మిట్ అయిన వాళ్ళలో 85% మంది కేవలం ఈ 2 జబ్బులతోనే ఉంటారు. కాబట్టి ఈ రెండింటి మీద జాగ్రత్తగా కన్నేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ కానీ బీపీ కానీ, లేదా షుగర్ బీపీ 2 కానీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి 4-5 నెలలకి 5-6 నెలలకి ఒకసారి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అందరూ మీరు జలుబు దగ్గు కూడా వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. కావాలనుకుంటే మీకు ఆన్లైన్లో కూడా మందులు ఏదో ఇస్తూ ఉంటారు డాక్టర్. నేను దాన్ని ఎంకరేజ్ చేయను, కాకపోతే తీసుకుంటా అంటే తప్పేమీ ఉండదు. అక్కడ తప్పు మీకు పెద్దగా అంటే మీకు ప్రాణహాని కలిగించకపోవచ్చు,
కానీ షుగర్ మీద బీపీ మీద షుగర్ బీపీ ఉన్న వాళ్ళు డాక్టర్కి రెగ్యులర్గా వెళ్ళాలి అనే అవగాహన లేకపోవడం అనేది మీకు అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు. అది చాలామంది చూస్తారు 20 ఏళ్ళుగా మీకు షుగర్ ఉందా, మీరు డాక్టర్, మీకు ఎవరు డాక్టర్ అంటే నాకెవరు డాక్టర్ లేరండి, 10 ఏళ్ల క్రితం ఒకతను చూపించుకున్నాను మా ఇంటి పక్కన, తర్వాత ఇల్లు మారాము, ఒక 5 ఏళ్ల క్రితం ఒకతను చూపించుకున్నాను, గత 5 ఏళ్ళుగా ఎవరికి చూపించుకోలేదు అంటూ ఉంటారు. ఇంత అమాయకంగా ఉండడం అన్నది మంచిది కాకపోవచ్చు ఆరోగ్యపరంగా. బ్లడ్ ప్రెషర్ని అయితే అసలు చాలామంది పెద్దగా జబ్బుగా గుర్తించరు. బహుశా అది చాలా సులభంగా ఉండడము, మీకు తెలియడము అదొక కారణం కావచ్చు. సో కాబట్టి అది ప్లస్ మీకు ఎటువంటి లక్షణాలు బయట కనిపించవు. ప్రధాన కారణం ఏమిటంటే నాకు బీపీని అనిపించలేదండి అంటూ ఉంటారు. బీపీ ఏమో అనిపించదు, ఏదో సినిమాలో హీరో అన్నట్టుగా బీపీని మొదటిసారిగా నేను చూస్తున్నాను సిద్ధు ఇక్కడ, ఇదే ప్రత్యక్షంగా చూడడం అన్నట్టుగా ఉంటుంది. బీపీని చూడాల్సిన అవసరమే ఉండదు, బీపీ కనిపించదు. ఒకవేళ బీపీ కనిపించిందా ఇక మీరు కనిపించరు తర్వాత. సో బీపీ కనిపించకూడదు. బీపీ కనిపించడం అంటే దాని దుర్లక్షణం కనిపించడము, మీరు అపస్మారక స్థితిలో ఉండడం. సో కాబట్టి బీపీని కంట్రోల్ పెట్టుకోండి. బీపీ నాకు లక్షణాలు లేవు కాబట్టి నేను బీపీ మందులు వేసుకోను. కొందరు అంటుంటారు నాకు అనిపించలేదండి బీపీ మందులు వేసుకోవాలని, నేను బాగానే ఉన్నాను, అసలు ఎందుకు వేసుకోవాలి అంటుంటారు. అదే అతను ఏమనుకుంటాడంటే ఆ బీపీ నెంబర్లో చెప్పే డాక్టరు అది అతనికి సంబంధించి డాక్టర్ సంబంధించిన విషయం అనుకుంటుంటారు. డాక్టర్లు చూస్తున్నారు కదా అనుకుంటారు, కానీ అది మీకు సంబంధించిన విషయమే. ఆ నెంబర్ మీదే, మీ బ్లడ్ ప్రెషర్ యొక్క నెంబర్ మీరు తెలుసుకోండి అంటూ కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక థీమ్ లాగా ఒకరోజు చెప్పేసింది. అంటే మీ బ్లడ్ ప్రెషర్ నెంబర్ ఏంటో మీకు తెలుసా అంటూ. సో అలా తెలుసుకోండి మీ బ్లడ్ ప్రెషర్ నెంబర్ ఏంటి. ఎప్పుడైనా బీపీ చూసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకున్నారా, మీరు ఇక్కడ రాసి పెట్టుకున్నారా, పోనీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి కాబట్టి ఒక ఫోటో తన తీసి పెట్టుకున్నారా, నేను చాలామంది చెప్తూ ఉంటాను. ఫోటో అయినా తీసి పంపించండి చూద్దాం. 140/90, 140/92 తనకు తానే అంటాడు. పెద్దగా గొప్పగా ఏం లేదండి డాక్టర్ గారు, 140/90 సంతోషం, మీ ఆనందమే మా ఆనందం, మీరు అలాగే అనుకో సమాధాన పడండి. కానీ ఆ 140/90తో వచ్చింది ఆగదు, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు వెళ్తుందో మనకే తెలియదు, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు ఉండి దాని కాంప్లికేషన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ ద్వారానో, హార్ట్ అటాక్ ద్వారానో, పక్షవాతం రూపంలో మెదడులో నరాలు చిట్లడం ద్వారానో అలా వస్తే తప్పనిసరిగా మీకు కూడా తీసుకుంటుంది. కాబట్టి ఒక్కసారి మీ కుటుంబం ఉన్న నేపథ్యంలో ఆరోగ్య నేపథ్యం అలా ఉంది కాబట్టి మీరు బీపీని ఇంట్లో ఒక మెషిన్ పెట్టుకున్నట్టుగా చూసుకోండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ ఇంట్లో కలర్ టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, కారు ఉన్నట్టుగా బీపీ మెషిన్ కూడా ఉండాలి అనేసి. ఇది అంత ఇంపార్టెంట్. సో బీపీ మెషిన్ లేని కుటుంబాలు ఒక 25 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబంలో బీపీ మెషిన్ లేకపోవడం అన్నది దాదాపుగా తప్పవుతుంది. ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో తప్పనిసరిగా మీకు మీ ఇంట్లో తప్పనిసరిగా ఒక బీపీ మెషిన్ పెట్టుకోవడం అన్నది మీకు అనివార్యం అవుతుంది. అది ఇప్పుడు తెలుసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అనుభవపూర్వకంగా మీరే తెలుసుకుంటారు. సార్, ఎంత టాబ్లెట్ మీరు వేసుకుంటున్నా కూడా, బీపీ కంట్రోల్లో ఉంటున్నా కూడా, ఎవ్రీ టైం మీరు మూత్రపిండాలకు సంబంధించి టెస్ట్ చేసుకున్నా కూడా ఎటువంటిది మీకు కనిపించదు లక్షణాలు బయటికి అని అంటూ ఉన్నారు. కానీ తప్పకుండా ఫ్యూచర్లో మాత్రం కిడ్నీకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అని అంటూ ఉన్నారు కదా. సో దాన్ని మనం ఎప్పుడు ప్రతిసారి తప్పకుండా చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటి? మరి దానికి సంబంధించి లక్షణాలు ఉండవు కాబట్టి చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. సో దాని గురించి మీరేం చెప్తారు? అవును, బీపీ ఎటువంటి వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. మీరు అనుకున్నట్టుగా ఏదో హెడేక్ వచ్చింది కాబట్టి హెడేక్ అనేది కేవలం బీపీకి ఒక చిన్న సూచిక మాత్రమే. నిజానికి బీపీ ద్వారా హెడేక్ రూపంలో బీపీ బయటపడాలంటే మీ బీపీ చాలా పెద్ద మొత్తంలో ఉండాలి. 170, 180 అలా ఉండాలి. అలా ఉండే అవకాశం ఏం లేదు. మీరు 150, 140 దగ్గర, 160 దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చుగా, కాబట్టి పెద్దగా తెలియాల్సిన అవసరం లేదు. కొంతమంది మెడ నొప్పి చెప్తూ ఉంటారు, కొంతమంది కళ్ళు తిరుగుతాయంటారు, కొద్దిమంది ఆయాసం చెబుతూ ఉంటారు. యాక్చువల్గా నాకు సైతం కొంచెం ఆయాసంలో వచ్చినప్పుడు నేను చూసుకున్నప్పుడే నాకు బీపీ 140/90 ఉంది. అంటే చూడండి నా థ్రెషోల్డ్ ఎంత తక్కువ. నాకు 140/90 దగ్గర సైతం నాకు ఆయాసం వచ్చేసింది అంటే నా శరీరం నాకు చెప్పేసింది, చూసారు 140/90 దగ్గర నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఉత్తమం నాయనా అనేసి. సో కాబట్టి మొదలుపెట్టేశాను. కాబట్టి ఏమిటంటే బీపీకి పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదనుకోవడం కాదు. దాని నిశ్శబ్దంగా నిగూఢంగా ఉన్నటువంటి దాని లక్షణాలు ఏంటో తెలుసుకోవడం కోసం రకరకాల పరీక్షలు చేసుకోవాలి. దాంట్లో ఒకటి కిడ్నీకి సంబంధించింది, అనగా మూత్ర పరీక్ష. సాధారణ మూత్ర పరీక్షలో కొంచెం ప్రోటీన్ పోతుందా, రక్త కణాలు పోతున్నాయా, బహుశా కిడ్నీ లోపల ఉన్న ఫిల్టర్లలో మార్పులు వచ్చినప్పుడు ఈ ప్రోటీన్ రక్త కణాలు పోతూ ఉంటాయి. లేదా కొన్ని సందర్భాల్లో మూత్రం చాలా నార్మల్గా ఉంటుంది కానీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే క్రియాటిన్ కొంచెం పెరిగినట్టుగా కనపడుతుంది. అది మూత్రం కిడ్నీ లోపల ఉన్నటువంటి మూత్ర నాళికలు ఉంటాయి, ఫిల్టర్స్ కాకుండా పక్కన మూత్ర నాళికలు, అంటే ఫిల్టర్ అయినటువంటి మూత్రాన్ని తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి సన్నటి ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని మూత్ర నాళికలు. వాటిల్లో మార్పు వచ్చినప్పుడు మీకు కేవలం కిడ్నీ డ్యామేజ్ క్రియాటిన్ రూపంలో కనపడుతుంది కానీ మూత్రంలో ప్రోటీన్ పోదు. కొన్ని సందర్భాల్లో కిడ్నీ సైజ్ కూడా చాలా బాగుంటుంది, ప్రోటీన్ పోతూ. అప్పుడు మేము కిడ్నీ బయాప్సీ చేసి ఫలానా కారణం చేత మీకు కిడ్నీ ఇలా డ్యామేజ్ అవుతుంది, దీనివల్ల దీని యొక్క ఎక్స్ప్రెషన్ బ్లడ్ ప్రెషర్ అని చెప్తూ ఉంటాం. ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా కొంతమందికి పొటాషియం అనే పదార్థం రక్తంలో బాగా తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది పరీక్షలు చేసుకుంటారు. ఆ పొటాషియం గమ్మత్ ఏమిటంటే ఈ రక్త పరీక్ష రిపోర్ట్స్ అన్నీ కూడా ల్యాబ్ వేరియేషన్స్ ఉంటాయి. చాలామంది వాళ్ళు చాలా మోసగింపబడినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి బాధ, నిస్సహాయత కనపడుతూ ఉంటుంది ఇలా చెప్పినప్పుడు. ఈ రిపోర్ట్ అప్పుడే అబ్నార్మల్గా ఉంది కదా, 2 ఏళ్ల క్రితం మీకు తెలియలేదా అంటే ఇలా చూసి
ఈ రిపోర్ట్ నార్మల్గా ఉందనుకున్నానండి, ఆ డాక్టర్ కూడా చూసి పర్వాలేదన్నారు కదా అంటారు. నిజమే, అంత అమాయకంగా వాళ్ళు అలా అడిగినప్పుడు నాకు బాధ అవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మరీ వెనక్కి వెళ్ళిపోలేం కదా, 2-3 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బాగా చేసుకోలేం కదా. కొన్ని గమ్మత్తుగా చిన్న ల్యాబొరేటరీస్ కొంత బాగా ఉండవు, స్టాండర్డైజేషన్ అంతా చాలా చక్కగా ఉండవు. ఎంత పేరెనికన్న ల్యాబొరేటరీలో సైతం కొన్ని తప్పులు అప్పుడు అడపదడప జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనిషిలో కూడా వాళ్ళు తీసుకున్న ఆహారం రీత్యా కొన్ని పదార్థాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఉదాహరణకి పొటాషియం తక్కువగా ఉంటే బ్లడ్ ప్రెషర్కి పెద్ద లింక్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్కి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. కానీ గమ్మత్ ఏమిటంటే ఆ పొటాషియం తక్కువ ఉందామని పరీక్ష చేసుకున్న ముందు రోజు అతను బాగా పళ్ళు తిన్నాడు అనుకోండి, ఆ పొటాషియం కొంచెం నార్మల్కి దగ్గరగా వచ్చి ఉంటుంది. దాన్ని ఇతను చెడ్డగా అనుకోడు, ఆ చూసిన డాక్టర్ కూడా పెద్ద చెడ్డగా అనుకుని దాని మీద విపరీత వ్యాఖ్యానాలు చేయలేరు. సో ఇక్కడ గందరగోళాలు జరుగుతాయి. సో కాబట్టి అందుకే ఒకసారి మాత్రమే పరీక్షలు చేయించుకొని అక్కడ పరిమితికి లోబడి అక్కడ ఆగిపోకండి అని చెప్తున్నాను నేను. బహుశా ఈరోజు తెలియలేదు, బహుశా ఒక 6 నెలలతో చేసుకుంటే తెలుస్తుందేమో, ఒక సంవత్సరం తెలుస్తుందేమో. అడపాది పరీక్షలు చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి అని అడగకండి, మీకు బీపీ ఉంది కదా అందుకు చేసుకోండి. అది బీపీ చెడ్డగా ఉందా, అది పాడు చేసిందా అన్నది మీకు ఎందుకు, చేస్తుందో లేదో చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు 30 ఏళ్ల తర్వాత 60 రిపోర్ట్లు పట్టుకొని దగ్గరకు వచ్చేసి ఈ 30 ఏళ్లలో నేను 6 నెలల చొప్పున 60 పరీక్షలు చేయించుకున్నాను, అన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పండి, నేనే చాలా సంతోషిస్తాను మీకంటే కూడా. కాకపోతే ఏంటంటే పరీక్షలు చేసుకోవాలి, చూసుకోవాలనే ఒక గుణం మీలో ఉండడం అన్నది చాలా గొప్పదైనటువంటి గుణం. అది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు చేసే గుణం. రేపటి కోసం, భవిష్యత్తు కోసం మీరు బోడంత డబ్బులు బ్యాంకులో సేవ్ చేసుకొని పెట్టుకోవడం లాంటిది, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లాంటిది, అలాంటిదే రక్తానికి సంబంధించిన అనేక పరీక్షలు చేసుకోవడము. సో పొటాషియం అనే పదార్థాన్ని కూడా అడపదడప మీరు చూసుకోవాలి. క్రియాటినిన్ అనే పదార్థం కిడ్నీ బాగుందా లేదా చూసుకోవాలి, కిడ్నీ యొక్క ఆకారం బాగుందా లేదా చూసుకోవాలి, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు బాగున్నాయా లేదా చూసుకోవాలి. అలాగే ఈసీజీ తీసుకోండి. బహుశా బీపీ చాలా ఏళ్ళుగా ఉంది, అది గుండెని కొంచెం మార్పు చేసింది అంటే గుండె కొంచెం మొద్దుబారిపోయినట్టుగా అవుతుంది. అది బహుశా మీరు ఈరోజే చూశారు బీపీని, బహుశా అది కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఉందేమో మీకు తెలియదు కదా. అది ఈసీజీలో కొంచెం గుండె థిక్ అయిపోయింది అనుకోండి, అది బహుశా ఇండైరెక్ట్గా చెప్తుంది. కళ్ళు పరీక్ష చేయించుకోండి, కళ్ళ లోపల రక్తనాళాలు సన్నగా అయిపోయాయి అనుకోండి, చాలా రోజులుగా మీకు బీపీ ఉన్నట్టు. ఒకేసారి పెద్ద మొత్తంలో బీపీ క్షణమే ఆ రోజే బాగా పెరిగింది అనుకోండి, కళ్ళలోపల కొన్ని మార్పులు వస్తాయి. నిజానికి చాలామంది యంగ్ పిల్లల్లో కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు గమ్మత్తుగా ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. వాళ్ళంతా బాగా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఒకరోజు వాడు కొంచెం బ్లడ్గా కనపడుతూ ఉంటుంది, ఏదో మసమసగా కనపడుతున్నాయి కళ్ళు అని చెప్పి ఒక 2 రోజులు 3 రోజులు చూస్తారు, తర్వాత హెడేక్ వస్తుంది. కాబట్టి మసగా కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి తను కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కళ్ళ డాక్టర్ లోపల కళ్ళ పరీక్ష చేసి మీకు చాలా రోజులుగా బీపీ ఉంది, చాలా పెద్ద మొత్తంలో బీపీ అని, వాళ్ళు బీపీ చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒక ఫిజిషియన్ దగ్గర పంపిస్తారు. ఆ ఫిజిషియన్ కొన్ని బీపీ పరీక్షలు కూడా చేసేసి మీకు కిడ్నీ కొంచెం డ్యామేజ్ అని మీరు కిడ్నీ డాక్టర్కి వెళ్ళండి అంటారు. అప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అంతా కూడా 2-3 నెలల వ్యవధిలో జరుగుతూ ఉంటుంది. కానీ బీపీ కిడ్నీ బాగా పాడైపోవడం అని మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం జరుగుతూ ఉంటుంది. అది ఎటువంటి లక్షణాలు లేకుండా చాలా నిశ్శబ్దంగా శరీరం లోపల జరుగుతూ ఉంటుంది. దాదాపుగా జబ్బులన్నీ నిశ్శబ్దంగానే ఉంటాయి. ప్రతి జబ్బు మీకు వెంటనే దెబ్బ కొట్టో లేకపోతే చెవి మేలేసో మీకు వెంటనే బయట పెట్టేస్తే అదంత సులభం కాదు కదా. అలా మీరందరూ భయపడతారు. కాబట్టి శరీరం చాలా నిశ్శబ్దంగా తనను తాను రిపేర్ చేసుకునే క్రమంలో కొంచెం ఆలస్యం చేస్తుంది మీకు సంకేతాలు ఇవ్వడము. కాబట్టి ఆ సంకేతాలు దొరకకుండానే హడపదడప పరీక్షలు మనమే చేసుకోవడం చాలా మంచిది. ఒకానొక కాలంలో నేను 40 ఏళ్ళు దాటితే పరీక్షలు చేసుకోండి అని చెప్పేవాడిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు వాళ్ళందరూ 20-30 ఉన్న వాళ్ళే మాకు అధికంగా ఉన్నారు. నా ఓపీలో దాదాపుగా 20-30 ఉన్న వాళ్ళే దాదాపుగా 60% మంది ఉంటారు ఓపీలో మాకు. సో కాబట్టి 20 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకోండి. ఎంత సులభంగా అంటే మీ కుటుంబంలో మీ కలర్ టీవీ వాషింగ్ మిషన్ పక్కనే ఒక బీపీ మిషన్ కూడా ఒకటి పక్కన పెట్టుకోండి. అడపదడప బీపీ చూసుకుంటూ ఉండండి. నార్మల్గా ఉండనివ్వండి, పోయేది ఏమీ లేదు, అది ఫ్రీగానే చూసుకోవడం కదా, మీరే చూసుకోండి. పెరిగితే చూడండి, లేదా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూడండి. ఇంటికి వచ్చిన ముసలి వాళ్ళు వస్తారు, వాళ్ళ బీపీ చూసి వాళ్ళ దీవెనలు పొందండి, మీకు చాలా మంచిది, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు బీపీ ఉందో లేదో చెప్తే. అలా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూడండి, ఏముంది తప్పేమి, మీరే చూసుకుంటూ ఉండండి. మీరు గొడవ పెట్టుకున్నారా 3 పిల్లలు, ఒకరోజు చూసుకోండి బీపీ ఇద్దరికి పెరిగిందేమో చూసుకోండి, దీనికి సంబంధం లేదు, అయినా కూడా చూసుకొని ఆనందపడండి. కారణం వెతుక్కోండి, తలనొచ్చిందా చూసుకోండి, వామిటింగ్ అనే సెన్సేషన్ వచ్చిందా చూసుకోండి, నిద్ర సరిగా పట్టలేదా బీపీ చూసుకోండి, నీరసంగా అనిపించిందా బీపీ చూసుకోండి, సినిమాకి వెళ్ళి వచ్చారా బీపీ చూసుకోండి. అంటే బీపీ చూసుకోవడానికి రకరకాల కారణాలు మీరు వెతుక్కొని బీపీ చూసుకోండి. అప్పుడు మీకు బీపీ ఏ విధంగా హాని చేయకుండా ఉంటుందో మీరు చూడండి. సార్, చాలా మందికి బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రంలో నురగగా రావడం జరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కాళ్ళ వాపులు, ముఖం వాపు, చేతుల వాపులు ఇవన్నీ వచ్చినా కూడా నాకు బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. సో దీనికి పర్టికులర్గా ఏమైనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అండ్ మీరు ఎవ్రీ టైం కూడా టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తూ ఉన్నారు కదా, రకరకాల టెస్టులు ఉంటాయి, ఒక టెస్ట్లో మనకి తెలియకపోవచ్చు అని చెప్తున్నారు. సో అప్పుడు ఏం చేయాలి? ఈ మధ్య చాలా గమ్మత్తుగా గత 1-2 ఇయర్స్గా చాలామంది నాకు మూత్రంలో ఉరగపోతోంది అని చెప్పి వచ్చేవాళ్ళ సంఖ్య చాలా బాగా పెరిగింది. గమ్మత్ ఏంటంటే ఇది కేవలం మేము చూసింది మనం చూసింది తెలంగాణలో లేకపోతే దక్షిణ భారతదేశంలో లేకపోతే భారతదేశంలో కాదు. మా జర్నల్స్లో సైతం, పుస్తకాలలో అంతర్జాతీయంగా కూడా వాళ్ళకి సైతం పేషెంట్స్ అందరూ ఇలాగే వచ్చి చెప్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. మూత్రంలో ప్రోటీన్ పోడుతున్నప్పుడు నురగలాగా రావడం అనేది ఒక రకమైన డిటర్జెంట్కి సంబంధించినటువంటి పదార్థం లాంటిది. అది
అంటే అది ఒక మూత్రం పోసిన తర్వాత ప్రోటీన్ లాంటి పదార్థం వల్ల మూత్రం నురగగా కావడం అనేది మన డిటర్జెంట్ చూస్తాం కదా, ఒక సబ్బు రాసుకుంటే వచ్చేది అన్నట్టు. కారణం ఏదైతేనేవి చాలామందికి వస్తుంది. అయితే ఒకనొక కొంతమంది ఏం చేశారంటే, ఇలా వచ్చే వాళ్ళలో ఎంతమంది నిజంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను కూడా పరీక్షలు చేసి చూశాను. అందులో ఒకరిద్దరికి తప్ప 100లో ఒకరిద్దరికి కూడా అసలు కిడ్నీ జబ్బు పెద్దగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ లేదు. ఒకనొక పెద్ద సంస్థలో మాత్రం ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో చాలా మందికి చేయగా అందులో 13 మందికి ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ 100లో 13 మందికి కొంచెం కిడ్నీ సంబంధించిన సూచికలు ఉన్నాయి. కానీ అవేవి మూత్రంలో ప్రోటీన్ పోవడం చేతాను, దానివల్ల రావాల్సిన అవసరం లేదు. నేను నా దాంట్లో చేసిన దాంట్లో చాలామందికి విటమిన్ డి లోపం ద్వారా కూడా చాలామందికి ఈ మూత్రంలో నురగలా కనపడుతున్నట్టుగా, అంటే కొంతమందికి ఈ పదార్థాలు మూత్రంలో పోతున్నప్పుడు వాటికి ఉన్నటువంటి మూత్రం యొక్క గుణాన్ని మార్చేస్తూ ఉంటాయి. అందువల్ల దాంట్లో ఉన్నటువంటి గుణం మార్పిడి వల్ల అవి కొంచెం నురుగులాగా రావడం మొదలవుతూ ఉంటుంది. బహుశా మనం తీసుకున్న పదార్థాలలో కూడా డిటర్జెంట్ సబ్బులాంటి పదార్థాలు ఉన్నాయేమో. ఉదాహరణకి పాలు తాగుతూ ఉంటారు అంతా కూడా, పాలల్లో యూరియా లాంటివి బాగా కలిపేసి రుద్దేసి దాన్ని పాలను తెల్లగా చేసేస్తున్నారని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. కల్తీ లాంటి ఆహారం దొరకడం అనేది ప్రస్తుతం చాలా కష్టమైనటువంటిది. బహుశా కొన్నేళ్ళ తర్వాత కల్తీ ఆహారం మాత్రమే నిజమైన ఆహారం అని గుర్తించే అవకాశం కూడా మనకు ఉంటుంది. అసలు నిజమైన ఆహారము స్వచ్ఛమైన ఆహారం ఇస్తే మీరు తీసుకోకపోయే అవకాశం కూడా ఉంటుంది కొన్నేళ్ల తర్వాత. సో కాబట్టి ఇన్ని పదార్థాలు లోపలికి వెళ్తున్నప్పుడు అవి లోపల ఏం చేస్తాయో తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి చాలామంది ఆ పదార్థాలు మూత్రంలో కోల్పోతున్నప్పుడు అది మూత్రం యొక్క గుణం మార్చేసి కొంచెం అది నురుగులాగా చేసేస్తూ ఉంది. కాబట్టి నురుగులాగా వచ్చిన మూత్రం చూసినప్పుడల్లా మీరు వెంటనే కిడ్నీ జబ్బు వచ్చింది భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. లేదా మీకు ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉన్నప్పుడు ప్రోటీన్ అనే పదార్థం మూత్రంలో పోయే గుణం మీ కిడ్నీ జబ్బుకు ఉందని మీకు తెలిసినప్పుడు, మీరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అంతా బాగుంది అని అనుకున్నప్పుడు, ఏదైనా ఒక రోజు పొద్దునపూట లేచినప్పుడు మీకు మూత్రం నురగగా అనిపిస్తే ఆ రోజు డాక్టర్కి వెళ్ళండి. లేక మీరు ఆల్రెడీ ఒక జబ్బు, ప్రోటీన్ పోవడం మూత్రంలో అనబడే ఒక జబ్బు మీకు ఆపాదించబడినటువంటి వ్యక్తి మీరు. సో కాబట్టి మీకు ఎప్పుడు రాని నురగ ఒకేసారి వస్తే బహుశా మూత్రంలో ప్రోటీన్ కాస్త ఎక్కువ పోవచ్చు గాక. కాబట్టి అప్పుడు డాక్టర్ పోతే సంప్రదిస్తే మీకు తప్పేమి ఉండదు. కానీ ప్రతి ఒక్కరు కూడా మూత్రంలో నాకు ప్రోటీన్ పోతున్నట్టుగా అనుమానంగా ఉందండి, కానీ మూత్రం ఎప్పుడు చేసుకుని నార్మల్గానే ఉంటుంది, అయినా అనుమానంగా ఉంది అని వచ్చేవాళ్ళు మాకు చాలా ఎక్కువగా అవుతున్నారు ఈ మధ్య. ఒకప్పుడు నడుము నొప్పితో వచ్చేవాళ్ళు, నడుము నొప్పి అనగానే వెంటనే కిడ్నీకి ఏది ఉందని, నడువులో కిడ్నీ ఉంటుంది కానీ ఆ కిడ్నీ కొంచెం చాలా పైకి ఉంటుంది. మీరు అనుకుంటున్న నడుము నొప్పికి దానికి సంబంధమే ఉండదు. కాబట్టి మీరు అలా వస్తూ ఉంటారు. చాలామంది నడుము నొప్పిని అనుకుంటూ ఉంటారు. బొబ్బలు సైతం మీకు నడుము నొప్పికి చూపిస్తూ ఉంటారు కిడ్నీ అనగానే, అక్కడ కిడ్నీలు ఉన్నట్టుగా. కానీ కిడ్నీలు చాలా పైకి, చిన్న పిడికిల పరిమాణంలో చాలా సూక్ష్మంగా పైకి ఎక్కడో ఉంటాయి. మీ నడుము నొప్పిని మీరు చాలా గంటల తరబడి కూర్చుంటేనో, మీరు ఒక అబ్నార్మల్ భంగిమలో కూర్చుని అదే పనిగా మాట్లాడుతూ ఉంటేనో, నడుస్తూ ఉంటేనో, మెట్లకి దిగుతుంటేనో వచ్చే తేడాకి నడుము వస్తుంటుంది. కాబట్టి మీ దాన్ని కిడ్నీకి ఆపాదించాల్సినంత అవసరం లేదు. అనగా కిడ్నీ జబ్బులకు పెద్ద లక్షణాలు లేకపోవడం అన్నది పెద్ద తలనొప్పి. మీకు ఎందుకు ఇంత కన్విన్స్ చేయాల్సి వస్తుంది, నేను ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఈ ఫలానా లక్షణం అయితే మీకు వెంటనే చెప్పొచ్చు. ఒక హార్ట్ అటాక్ వచ్చిందంటే మీకు వెంటనే ఛాతి నొప్పి రావాలి అని చెప్పి అనుకోవాలి. కానీ గమ్మత్తుకి చెప్పంటే మీకు చాలా వరకు ఛాతి నొప్పి లేకుండానే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇంకోటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతి నొప్పి చాలా మందికి రాదు కూడా. సో అలాగే ఇక్కడ కూడా పెద్దగా వ్యాధి లక్షణాలు లేకుండానే జబ్బులు ఉండడం వాటిలో మొట్టమొదటి జబ్బు ఏదైనా ఉంటుంది కిడ్నీ జబ్బే. పెద్దగా లక్షణాలు ఉండవు. కొన్ని లక్షణాలు ఇతనికి వచ్చాయి కదా అని అంటే, అవును, కిడ్నీ దాదాపుగా 90% పాడిన తర్వాత మీకు లక్షణాలు కనపడతాయి. అంటే చూడండి, 50, 60, 70% దాకా కూడా మీకు అసలు లక్షణాలే కనిపించవు. 90% దగ్గరగా వచ్చినప్పుడు కిడ్నీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసే హాని వల్ల మీకు లక్షణాలు కనపడుతుంది. ఉదాహరణకి కిడ్నీ బాగాలేకపోతే రక్తహీనత ఉంటుంది. మన భారతదేశంలో రక్తహీనత ఆడవాళ్ళందరికీ చాలా సాధారణంగా అనుకుంటూ ఉంటారు. రక్తహీనత ఉండడం వాళ్ళ హక్కు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే రక్తం తక్కువగానే ఉంటుంది కదండి అంటారు. నిజమే, కానీ వాళ్ళకి పెద్ద లక్షణాలు ఉండవు. ఒక మగపిల్లాడికి 14 ఎప్పుడు ఉండే హిమోగ్లోబిన్ 11 వచ్చింది అనుకోండి, వెంటనే వాడికి ఆయాసం రావడం మొదలవుతుంటుంది. ఇంతకుముందు 2 అంతస్తులు చకచక ఎక్కేవాడు 1 అంతస్తు ఎక్కగానే వాడు ఆయాసంతో అక్కడ ఆగిపోతూ ఉంటాడు. కానీ ఆడవాళ్ళు 7, 8, 9 రక్తం ఉన్నప్పుడు కూడా హిమోగ్లోబిన్తో కూడా వాళ్ళు చక్కగా నడుస్తూ పరిగెత్తి ఇంట్లో పనులంతా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎంత కాలంలో ఏర్పడింది దాన్ని బట్టి లక్షణాలన్నీ ఉంటాయి. చాలా సుదీర్ఘకాలం మీకు రక్తహీనత ఉంటే మీ రక్తహీనతని మీరు పట్టించుకోక్కర్లేదు. అది ఆయాసం మీకు పెద్దగా లక్షణాలు కనిపించవు. అలాగే ఈ లక్షణాలన్నీ కూడా ఆ విధంగా మరుగున పడిపోతాయి. రక్తహీనత కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకు ఉంటుంది, కానీ రక్తహీనత చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి అది కూడా మరుగున పడదు. మరుగున పడిపోయి ఉంటుంది కాబట్టి మీకు దాని లక్షణం కూడా కనిపించదు. కొద్ది మందికి మాత్రమే రక్తం చాలా కొంచెం ఇంకేదో కాలం చేత కూడా కలిగి తగ్గితే అప్పుడు వాళ్ళకి ఆయాసంలో మొదలవుతుంది. వాళ్ళు 60-70% ఉన్నప్పుడే వచ్చేస్తారు. కానీ దాదాపుగా 90% పాడైతే కానీ ఈ రక్తహీనత కిడ్నీ జబ్బులో ఒక భాగంగా వచ్చి అది మీకు ఆయాసం చేసి మీరు డాక్టర్కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇక కాళ్ళవాపులు అంటారా, కేవలం ప్రోటీన్ బాగా పోయిన వాళ్ళకి మూత్రంలో మాత్రమే కొన్ని సందర్భాల్లో కాళ్ళవాపులు వస్తాయి. అనగా కిడ్నీలో ఉన్న వాళ్ళందరికీ బోల్డంత ప్రోటీన్లో పోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమందికి నామమాత్రంగా పోతూ ఉంటుంది, అయినా డ్యామేజ్ అవుతుంది బాగా కిడ్నీ. అంటే వాళ్ళకి కాళ్ళవాపులు రావు. చూడండి, వాళ్ళకి డాక్టర్కి వెళ్ళి అవ్వడానికి అవకాశం లేదు వాళ్ళకి. సో ఆ విధంగా కాళ్ళవాపులు బాగా వచ్చాయనుకోండి, కేవలం కిడ్నీ ఒకటే జబ్బా అంటే కిడ్నీ ఒకటే కాదు, ఇంకా చాలా జబ్బులు ఉంటాయి. లివర్ బాగా లేకపోయినా కాళ్ళవాపులు వస్తాయి.
అలాగే గుండె పంపింగ్ బాగా తగ్గిపోయినా కాళ్ళవాపులు వస్తాయి. మీరు 1-2 పెయిన్ కిల్లర్స్ వేసుకున్నారనుకోండి, నొప్పి మాత్రం అనుకోండి, దాంతో కాళ్ళవాపులు వస్తాయి. లేదా మీకు థైరాయిడ్ ఉంది, మీకు తెలియలేదు, లేదా మీకు ఉంది కానీ మందులు వేసుకోవడం మర్చిపోయారు, కాళ్ళవాపులు వస్తాయి. సో చూడండి, కాళ్ళవాపులు రావడానికి కూడా ఇన్ని కారణాలు ఉన్నప్పుడు కేవలం కిడ్నీయే ప్రధాన కారణం అనుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. సో కాబట్టి వ్యాధి లక్షణాలు చాలా తక్కువగాను, చాలా నెమ్మదిగాను, చాలా ప్రముఖంగా కనిపించిన విధంగానే ఉంటాయి. కాబట్టి కిడ్నీ జబ్బులతో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా వరకు ఆలస్యం అవుతుంది. నేను చెప్పినట్టుగా దాదాపుగా 70-75% మంది మాకు చాలా ఏళ్ల జబ్బు, చాలా ఏళ్ళు 7-10 సంవత్సరాలు 10-15 సంవత్సరాల జబ్బుని మోస్తూ చాలా నెమ్మదిగా ఒక 2-3 నెలల కాలంలోనే నాకు ఇదంతా జరిగిందండి అంటూ వచ్చి మాకు చెబుతూ ఉంటారు. సో కాబట్టి శరీరంలో వచ్చే చిన్న మార్పుల్ని, శరీరం ఇచ్చే చాలా నిశ్శబ్దమైనటువంటి సంకేతాలని పట్టుకోవడం అందరికీ సాధ్యం కాకపోయినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో భాగంగానే మీకు అది సాధ్యం కాదు కాబట్టి అడపదడప పరీక్షలు చేసుకోమని నేను చెబుతూ ఉంటాను. పరీక్షలు చేసుకుండగానే ఈ డాక్టర్ గారు కేవలం పరీక్షలు చేసుకుంటే డాక్టర్లకి చాలా డబ్బు వస్తుంది కదా, ఆసుపత్రులు బాగా రన్ అవుతాయని చెప్పి పరీక్షలు చేసుకోమంటారని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది మనం పెద్ద పట్టించుకోవక్కర్లేదు. మనకు మంచి జరుగుతున్నప్పుడు కాసింత వెనక నీడలా ఉన్న చెడుని మనం పట్టించుకోవాల్సిన, మనం మనిషినే చూస్తాం తప్ప మన నీడని చూసి మాట్లాడతామా మనము? సో నీడతో మనకు సంబంధం లేదు. సో కాబట్టి పరీక్షలు చేయించుకోండి, మీకు చాలా వరకు లాభం అవుతుంది. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు పరీక్షలు చేయించుకోవడానికి ఎప్పుడు వెనకాడకండి. ఎందుకంటే నిత్యకృత్యంగా మేము చూసిన వాళ్ళు చాలామంది నష్టపోతున్న వాళ్ళు బీపీ అనే ఒక జబ్బు యొక్క ఎక్స్ప్రెషన్ ఉండి కూడా వాళ్ళకి అసలు ఆ జబ్బు ఉందనే విషయం తెలుసుకోకపోవడం అనేది, నాకు తెలియలేదు కదా అంటారు. మరి బీపీ ఉంది కదా అంటే బీపీ జబ్బు ఏంటి అంటారు, బీపీ కిడ్నీకి సంబంధం ఏంటి అని అట్లా అడుగుతూ ఉంటారు. సో ఎన్ని రూపాల్లో చెప్పాలి? మిమ్మల్ని కొట్టి గిచ్చి గిల్లి తన్ని ఇన్ని రకాలుగా చెప్తే కానీ మీరు తెలుసుకోరా? సో కాబట్టి బీపీ అనేది కూడా జబ్బు యొక్క ఎక్స్ప్రెషనే, కిడ్నీ జబ్బు యొక్క ఎక్స్ప్రెషనే. మీకు కాళ్ళవాపులు, మొహం వాపులు, నడుము నొప్పులు ఇవేవి రావాల్సిన అవసరం లేదు. బీపీలో ఒక ఎక్స్ప్రెషన్ వచ్చిందా అది కిడ్నీ ఆరోగ్యంగా లేదని. అంటే మీరు వెంటనే నా మాటను అపార్థంగా చేసుకొని కిడ్నీ పాడైతేనే కానీ అనుకోకండి. కిడ్నీ పాడవలసిన అవసరం ఏం లేదు. కిడ్నీ ఆరోగ్యంగా లేదు, నేను ఆరోగ్యంగా లేను అని చెప్పడం కూడా దాని యొక్క ఎక్స్ప్రెషనే. ఒక మనిషి బాగా కూర్చొని ఏడవక్కర్లేదు, అతను కొంచెం బురుకుటి ముడిచి తల ఉంచుకొని కూర్చుంటే అతను బాధలో ఉన్నట్టుగానే అనుకుంటాం కదా మనము. సో అది కూడా ఒక ఎక్స్ప్రెషనే బాధకి. కన్నీళ్ళు పెట్టుకొని మిమ్మల్ని పట్టుకొని నేను బాధపడుతున్నాను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఇక్కడ కూడా అంతే. బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది కిడ్నీ యొక్క జబ్బుకి సంకేతంగాను, కిడ్నీ యొక్క అనారోగ్య పరిస్థితికి సంకేతంగాను మనం తీసుకోవాలి. ముఖ్యంగా 40-45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. పరీక్షలు కూడా చేయించుకోండి. ఏదో రూపంలో ఎప్పుడో ఒకప్పుడు మీకు అది లాభం అవుతుంది. సో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ ఉంది అని మనకు తెలిసింది అనుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో కవర్ చేయొచ్చా? అంటే కిడ్నీని మళ్ళీ ఆరోగ్యవంతంగా మనం చేసుకోవచ్చా? సో ఇంకొక భాగం ఉంటుంది. నేను బీపీ ఉందని చాలా రోజులుగా నేను మందులు వేసుకుంటున్నానండి. సడన్గా ఏదో నేను మా ఆఫీస్లో కొన్ని పరీక్షలు చేశారు. పరీక్షలు చేసి నా కిడ్నీ కొంచెం బాగాలేదని చెప్పారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బయాప్సీ చేయించుకున్నాను. కిడ్నీ ముక్క తీశారు, కిడ్నీ డ్యామేజ్ ఉందని చెప్పారు. కానీ గమ్మతం ఏంటంటే ఆ డాక్టర్ నాకు ఆ బీపీ మందులే మళ్ళీ రాశాడండి అని అడుగుతూ ఉంటారు. సో ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే, అవును నిజమే, ఆ బీపీ మందులే బీపీ కంట్రోల్ చేస్తూ కిడ్నీని కూడా రక్షిస్తూ ఉంటాయి. అందుకే చెప్పాను కిడ్నీకి బీపీకి అంతటువంటి సంబంధం ఉంది అని చెప్పడం దాని అర్థము. ఏ టాబ్లెట్ అయితే వేసుకుంటేనో కొంచెం క్రియాటిన్ పెరిగిందని డాక్టర్ చెప్పాడండి, మళ్ళీ ఈ డాక్టర్ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు బయాప్సీ చేసి నా జబ్బుకు ఒక పేరు పెట్టి మళ్ళీ చివరాఖరికి మళ్ళీ నాకు అదే టాబ్లెట్ పెట్టాడు అని అడుగుతూ ఉంటారు. నిజమే, ఇది కూడా కరెక్టే. ఆ టాబ్లెటే మీకు కొంచెం కిడ్నీని కూడా రక్షించగలిగేది. గుర్తుపెట్టుకోండి, 2 రకాలుగా. కిడ్నీని బీపీ కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా కిడ్నీ యొక్క జబ్బు నెమ్మదిస్తుంది. రెండవది, ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని బీపీ మందుల ద్వారా కిడ్నీ యొక్క జబ్బు కారణమైనటువంటి ఒక రకమైనటువంటి విధ్వంసం కిడ్నీ లోపల ఏదైతే జరుగుతుందో ఆ విధ్వంసాన్ని తగ్గించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బీపీ టాబ్లెట్ ఒక కారణం, లాభపడుతుంది మీకు. కాబట్టి ఈ బీపీ టాబ్లెట్ కూడా అది దాని పేరు బీపీ టాబ్లెట్ అయి ఉండవచ్చు గాక, కానీ అది కిడ్నీని రక్షిస్తుంది. అదెందుకు, గుండెలో ఉన్నటువంటి కండ బాగా ముద్దుబారిపోయినప్పుడు కూడా దాన్ని నెమ్మదించే విధంగా చేయడం కూడా ఈ మందులు చేస్తూ ఉంటాయి. సో బీపీకి రకరకాల మందులు ఉన్నట్టే ప్రతి ఒక్క మందుకి కూడా ప్రత్యేకమైనటువంటి మంచి లక్షణాలు కొన్ని ఉంటాయి. అంటే బీపీ కంట్రోల్ చేస్తూ అవి ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తాయి. కాబట్టి బీపీ మందులే రాశాడండి, చివరికి నాకు అంతా కొడితే నాకు ఒక 50,000 బిల్ చేశాడు, కిడ్నీ ముక్క తీశాడు, పరీక్ష చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, చివరికి నాకు ఈ మందులే రాశాడండి అంటూ ఉంటారు. అనగానే ఏదో ప్రతిసారి కూడా ఒక పెద్ద మందులే రాయాల్సిన అవసరం లేదు, జబ్బు పెద్ద అయిన తర్వాత మందులు పెద్దగా ఉండాల్సినంత అవసరమే లేదు. సో కాబట్టి అలా అనుకోకండి. బీపీ కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా అన్నది పోనీ బీపీ అప్పుడే వచ్చిందని అనుకుందాం. కిడ్నీ జబ్బుతో పాటుగా కిడ్నీని మంచిగా ప్రశాంతంగా పెట్టుకోవడానికి, కిడ్నీ పాడవకుండా ఉండడానికి, కిడ్నీ యొక్క జబ్బు నెమ్మదించేలా చేయడానికి మీరు ఏదైనా కార్యక్రమం వరుసగా 5-6 కార్యక్రమాలు మీరు వరుసగా చేయాలనుకుంటే అందులో మొట్టమొదటి కార్యక్రమం బీపీ కంట్రోల్ పెట్టుకోవడం, రెండో కార్యక్రమం కూడా బీపీ కంట్రోల్ పెట్టుకోవడమే, మూడో కార్యక్రమం కూడా బీపీ కంట్రోల్ పెట్టుకోవడమే. అనగా అత్యంత ప్రధానమైనటువంటి 3 మార్గాలు ఏదంటే మొదటి 3 మార్గాలు బీపీ కంట్రోల్ పెట్టుకోవడమే. కంట్రోల్ అయిందా లేదా,
ఆ తర్వాత దేంతో కంట్రోల్ పెట్టారన్నది చాలా ముఖ్యం. ఇంతమంది చెప్పాను, కొన్ని మందులు కేవలం బీపీ కంట్రోల్ మాత్రమే కాదు, కంట్రోల్ చేస్తూ అది కిడ్నీని కూడా రక్షించే విధంగా, కిడ్నీ లోపల ఒక విధ్వంసాన్ని నివారించే విధంగా ఉంటాయి. కాబట్టి మనకు అటువంటి మందులు కావాలి అలా అన్నాడు. సో అక్కడ పాస్ అయ్యాడంటే పాస్ అయ్యాడు, కానీ ఎక్కడ పాస్ అయ్యాడు, ఏ క్లాస్లో పాస్ అయ్యాడు, ఎక్కడ చదివి పాస్ అయ్యాడని మనం అడుగుతూ ఉంటాం. ఇలాగా ఇక్కడ కూడా మందు కంట్రోల్ అయిందా లేదా, కంట్రోల్ చేశారు, ఎన్ని మందులతో కంట్రోల్ చేశారు ఈ డాక్టర్ గారు ఏమండండి నాకు 4 మందులు ఇచ్చాడండి బీపీ కంట్రోల్కి, 4 కాదు 40 అయినా వేసుకోండి, బీపీ కంట్రోల్ అయిందా లేదా. అన్నం తినడం ముద్దలు లెక్క పెట్టుకుంటామా మనము, 3 ముద్దలే తినాలని ఏదో శాస్త్రానికి 3 ముద్దలు తినండి అంటారు, 3 ముద్దలే తింటామా మనము. ఆకలి తీరుతుంది, ఆకలి తీరేదాకా తింటాము, ఆకలి తీరినా ఇంకా తింటాము, అది మానవ నైజం. కాదు ఇక్కడ కూడా అంతే, బీపీ కంట్రోల్ పెట్టుకోవడానికి 1, 2, 3, 4 కాదు, 5, 10 అయినా పర్వాలేదు వేసుకోండి, కానీ బీపీ కంట్రోల్ పెట్టుకోండి. గమ్మత్తుగా కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో అనేక మందికి 2, 3, 4, 5 సరిపో, 7 మందులు వేసినా కూడా బీపీ కంట్రోల్ కాదు. అది కిడ్నీ జబ్బు యొక్క ప్రత్యేకత. సో కాబట్టి మీరు 2, 3 వేసుకుంటాను లెక్కలు పెట్టుకోకండి, అన్నీ ఒక చేతిలో వేసుకొని ఒకేసారి మింగేసిన ప్రాబ్లమే లేదు. ఒక్కొక్కటి వేసుకోవడానికి నాకు గంట పడుతుందండి. ఒకటి వేసుకుంటాడు, ఒక గ్లాస్ మంచిలు తాగుతాడు, ఒకటి వేసుకుంటాడు, ఒక గ్లాస్ మంచిలు, లేదా ప్రతి 10 నిమిషాలకి పెట్టుకుంటాడు, 9కి, 9:15కి, 9:30కి, 9:50కి, 10కి, 10:30కి, అలా కూడా అక్కర్లేదు. లోపలికి వెళ్ళాక మందులు భిన్నంగా పనిచేస్తూ ఉంటాయి, వాటి పనులు వాటికే ఉంటాయి. ఒక టాబ్లెట్ అరగంటకే పనిచేస్తుంది, ఒక టాబ్లెట్ 6 గంటలు పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు అన్నీ ఒక సమయం, ఒకే కాలం సమయం అనుకోండి, ప్రతిరోజు కూడా 9 అనుకోండి, లేదా 8 అనుకోండి, సాయంత్రం కూడా 8 అనుకోండి, 9 అనుకోండి, మధ్యాహ్నం 1 గంట అనుకోండి, 2 గంటలు అనుకోండి. అలా అనుకోండి, ఉదయం మధ్యాహ్నం రాత్రి ఉంటాయి 3 సార్లు, లేదా 2 అనుకుంటే ఉదయం రాత్రి అలా వేసుకొని, అలా వేసుకుంటూ మీరు బీపీ రికార్డ్ చేసుకొని రకరకాల సమయాలలో ఆ రికార్డు పేపర్ మీద రాసి పెట్టుకొని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మీరు చిన్నపిల్లాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి చూపించినట్టుగా, ఇంట్లో హోంవర్క్ చేసుకొని టీచర్కి చూపించినట్టుగా, ప్రోగ్రెస్ రిపోర్ట్ అమ్మనాలను చూపించినట్టుగా ఇంట్లో మీరు బీపీ రికార్డ్ చేసుకుని దాన్ని పేపర్ మీద రాసి, ఒక పుస్తకంలోనే రాసి, దాంట్లో సమయం ఎప్పుడు, డేట్ ఏమిటి, ఏ సమయంలో ఎప్పుడు ఎంత ఉంది, దాంతోపాటు పల్స్ రేట్ కూడా ఎంత ఉంది, అప్పుడు మీకు ఏమైనా కష్టం కలిగిందా అని పక్కన రాసి దాన్ని పుస్తకంలా చేసి తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తూ ఉండండి. చాలా ప్రతిసారి కూడా అది ఒక రకమైన క్రమశిక్షణ. ఇటువంటి క్రమశిక్షణ ఎంతమందిలో చూడగలుగుతాము, ఎంతమంది నిజానికి ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఆరోగ్యం పాడైతే మాత్రం డాక్టర్ని చాలా సీరియస్గా తీసుకుంటారు, కానీ ఆరోగ్యాన్ని కూడా మీరు సీరియస్గా తీసుకోండి. మొదట్లో ఆరోగ్యాన్ని సీరియస్ తీసుకోండి, తర్వాత డాక్టర్ని సీరియస్గా తీసుకోవడం తర్వాత దేవుడు ఎరుగు. మీరు మొదటగా బీపీని సింపుల్గా పెట్టుకోండి, మీ మందులు సరిగ్గా వేసుకోవాలి. మీకు లక్షణాలు లేవు కాబట్టి వేసుకోకపోదాం అని చెప్పి ఆలోచన కాకూడదు. ఆలోచన అలా ఉంటే పెద్ద తప్పు అవుతుంది. సో మందులు వేసుకోండి, 2, 3, 4 లెక్కలు పెట్టుకోకండి, 3, 4 కాదు 10 అయినా పర్వాలేదు వేసుకోండి, కానీ బీపీ కంట్రోల్ పెట్టుకోండి. అలాగే రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా నేర్చుకోండి. బీపీ ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బీపీ ఉంటే డాక్టర్ దగ్గరికి ఎందుకండి, మనమే మందులు వేసుకోండి సరిపోతుంది, కానీ నీవే మందులు వేసుకోండి, కానీ నడపడం డాక్టర్ హలో చెప్పండి వెళ్ళి, అది మీకు కొత్త రకమైన విషయం ఏం చెబుతుందో మనకే తెలియదు, కాబట్టి అలా వెళ్తూ ఉండండి. బీపీ అది పెద్ద మహమ్మారి, బీపీ చాలా పెద్దది, కిడ్నీకి చాలా లింక్ ఉంటుంది. కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు అనేక మంది బీపీతో వస్తారు, బీపీ ఉన్న వాళ్ళలో అనేక మంది కిడ్నీ జబ్బులు ఉంటాయి అనే విషయాన్ని మేము అడపదడప అనేక సందర్భాల్లో అనేక మందికి చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కథ మొదలుకు వచ్చినట్టుగానే చాలామంది వచ్చేసి మళ్ళీ అడగకూడనివన్నీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు అంతా కూడా. ఎందుకు ఇన్ని మందులు వేసుకోవాలంటే, ఇన్ని మందులు వేసుకోవాలా అంటుంటాడు. అంటే గప్చుపులు తినేటప్పుడు మాత్రం 15, 20 ఒకేసారి తింటాడు లెక్కలు పెట్టుకోకుండా. అంటే వాడు రూపాయికి 10 రూపాయలకి ఎంత అడుగుతాడో నాకు తెలియదు, నేను తినను కాబట్టి. బట్ ఇక్కడ మాత్రం 5 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు లెక్కలు పెట్టుకుంటూ ఉంటారు. తినే ముద్దలు కూడా మనం లెక్క పెట్టుకోం కదా, ఒకరోజు 10 తింటాం, ఒకరోజు 20 తింటాము. ఆహారాన్ని బట్టి ఉంటుంది, మనకి ఇష్టమైన ఆహారం అయితే 20 తింటాము. సో కాబట్టి మందులు లెక్కలు పెట్టుకోక్కర్లేదు. ప్లస్ మందుల గురించి అంత గొప్పగా ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు. నెంబర్ గురించి మీరు జస్ట్ టాబ్లెట్ నోట్లో వేసుకోండి, ఆ బీపీ పనులు చేస్తూ ఉంటుంది, మీరు రికార్డ్ చేసుకుంటూ ఉండండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా క్రమశిక్షణాయుతమైనటువంటి పేషెంట్ లాగా వెళ్ళండి, ఆ బీపీ రికార్డ్స్ ఇంట్లో చేసుకొని వెళ్ళండి. నిజానికి నేను నా హాస్పిటల్లో నా దగ్గర నేను బీపీ ఎవరికి చూడను, నేను బీపీ చూసి చాలా రోజులు అవుతోంది, ఎందుకంటే నాకు అంత అవసరం లేదనిపించింది. నేను చూసినప్పుడు ఎప్పుడు డాక్టర్లకి పేషెంట్స్ ఏదో భయపడుతున్నా అంటాను, అని మందు మర్చిపోయి వచ్చానంటారు, ఇదంతా. అందుకే 3 రకాలుగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని సైన్స్ చెప్తోంది. ఒకటి హాస్పిటల్ బీపీ చూసుకోండి, నువ్వు తప్పేమీ లేదు, కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే నిజానికి మీరు డాక్టర్లు అంటే ఇష్టపడరు కాబట్టి కొంచెం బీపీ భయంతో బీపీ పెరుగుతుంది అనుకుంటారు కాబట్టి పర్వాలేదు. రెండోది ఆఫీస్ బీపీ. ఆఫీస్లో కూడా మీ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆఫీస్లో ఉన్న కార్యక్రమం చాలామంది మేము బీపీ ఆఫీస్లో చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. మీ పైన ఆఫీస్లో కూడా ఉంటాడు, మిమ్మల్ని కష్టపెడుతూ ఉంటాడు, హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు, మేము రాచి రంపాన పెడుతూ ఉంటారు. కాబట్టి మీకు భయం, ఆందోళన, పని మీద మీకు అట్టే ఇష్టం ఉండదు, అయినా మీరు కష్టపడి పని చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. కాబట్టి బీపీ చూసుకోండి, ఆ సమయంలో బీపీ హెచ్చు తగ్గులు ఉండవచ్చు కాక. ఇంట్లో చూసుకోండి, దాన్ని హోమ్ బీపీ అంటారు. హోమ్ బీపీ మూడవది. ఈ ఇంట్లో బీపీ చూసుకోవడం మీరు కొంచెం మేము అనుకుంటాం మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉంటారని, కానీ మనకు చెప్పలేదు, మీ ఇంట్లో ఎవరితో గొడవ పెట్టుకుంటారో మనకు తెలియదు కదా. బీపీ రికార్డ్ చేసుకోండి అక్కడ కూడా, అలా చేసుకొని రికార్డ్ పెట్టుకోండి. ఈ మూడింటికి వ్యత్యాసం ఉంటుంది, మీరు చూసుకోండి. ఆఫీస్లో బీపీకి, ఇంట్లో ఉన్నటువంటి బీపీకి, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చూసుకునే బీపీకి తేడాలు ఉంటాయి. ఈ 3 రికార్డ్ చేసి పెట్టుకోండి. వాటి యొక్క విశ్లేషణ డాక్టర్లు చేసి మీకు బీపీ గురించి అయినా చెప్తారు. ఇవన్నీ కాకుండా ఉంటే
అంబులేటరీ బీపీ అని ఒకటి ఉంటుంది. అంబులేటరీ బీపీ అంటే మీకు చేతికి ఒక చిన్న బీపీ మెషిన్ కట్టేసి మీకు ఒక చిన్నది ఇన్సర్ట్ చేస్తారు జేబులో పెట్టుకోవడానికి. అది 24 గంటలు ఉంటుంది. దాన్ని పెట్టుకో మీరు పడుకోవచ్చు. అది రకరకాల సమయాలలో మీ బీపీ యొక్క తేడాలు ఏ విధంగా ఉన్నాయో అవి చెప్తూ ఉంటుంది. 24 గంటలు అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. రకరకాల ప్రతి అరగంటకు పెట్టుకున్నప్పుడు అరగంటకి అదే ఇన్ఫ్లేట్ చేస్తుంది, అదే మళ్ళీ బీపీ డిఫ్లెక్ట్ అవుతుంది, తర్వాత బీపీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. మీరు నడిచినా, పడుకున్నా, తిన్నా, ఏం చేస్తున్నా కూడా బీపీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కావాలనుకుంటే. మధ్యాహ్నం 1 గంటకు నేను తింటున్న సమయం, లేకపోతే మధ్యాహ్నం నేను పొద్దున 8-9 మధ్యలో వాకింగ్, ఆదివారం పొద్దున నేను జాగింగ్కి వెళ్ళినప్పుడు బీపీ ఎలా ఉంది. నేను రాత్రి 10 గంటలకు పడుకున్నాను, పొద్దున 7 గంటలకు ఇచ్చాను. పడుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ అర్ధరాత్రి 12-1 గంట మధ్యలో మీ బీపీ డౌన్ అవ్వాలి సాధారణంగా. దాన్ని డిప్పింగ్ అంటారు, నాక్టర్నల్ డిప్పింగ్ అంటారు. అది ఆరోగ్యవంతులకు ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు బీపీ అత్యంత పెద్దగా వాళ్ళకి హాని చేయదు అనుకున్నటువంటి వాళ్ళలో నాక్టర్నల్ డిప్పింగ్ ఉంటుంది. ఎప్పుడైతే 12-1 గంట 2 గంటల ప్రాంతంలో మీ బీపీ డౌన్ అవ్వకుండా ఈ అంబులేటరీ బీపీలో మీకు బాగా పెరిగినట్టుగా కనపడుతోందో అది మీకు అనారోగ్యంగా మీకు హాని కలిగించే బీపీ. అందుకే నేను చెప్తుంటాను, మీరు డే అంతా మీరు ఎలా ఉన్నా కూడా, మీరు మీ ఆవిడతో గొడవ పెట్టుకున్నారు, మీ ఆఫీస్ బాస్తో గొడవ పెట్టుకున్నారు, రోడ్డు మీద ఉన్నప్పుడు మీకు అడ్డుగా ఎదురొచ్చినటువంటి బైక్ ఉన్న వాటితో గొడవ పెట్టుకున్నారు, కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఇచ్చేవాడితో గొడవ పెట్టుకున్నారు, అందరితో గొడవ పెట్టుకున్నప్పుడు మీ బీపీ బాగానే ఉంది. ఇంటికి వచ్చి మీరు ప్రశాంతంగా పడుకోండి. పడుకున్న తర్వాత మీ బీపీ డౌన్ అవ్వలేదనుకోండి, అది తప్పు. అది సో మీకు హాని కలిగించే తప్పి. అందుకే బీపీ టాబ్లెట్స్ ఎప్పుడు కూడా రాత్రిపూట వేసుకోమని చెప్తూ ఉంటాను నేను. ఒకటే టాబ్లెట్ ఉందనుకోండి, రాత్రిపూట వేసుకోండి 8-9 ప్రాంతాల్లో. రాత్రంతా కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉంటే బాగుంటుంది. అందుకే అర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో చాలామందికి కాంప్లికేషన్, హార్ట్ అటాక్స్, పక్షవాతాలు, కిడ్నీ ఫెయిల్యూర్లు, హార్ట్ ఫెయిల్యూర్లు ఇవన్నీ వచ్చి ఎమర్జెన్సీలో వచ్చే వాళ్ళంతా అర్లీ మార్నింగ్ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి బీపీ చాలా పెద్ద మొత్తంలో పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి నాక్టర్నల్ డిప్పింగ్ అంటే రాత్రిపూట నార్మల్ సహజంగా తగ్గితేమో లేదు పర్వాలేదు, లేదా మీరు టాబ్లెట్ ఇచ్చుకున్న ఆ సమయానికి బీపీ కాస్త నార్మల్గానో లేదా కాస్త తక్కువగానో ఉండేలా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే రాత్రిపూట మీరు టాబ్లెట్ వేసుకున్నప్పుడు దాదాపుగా టాబ్లెట్ వేసుకుని కొన్ని గంటల తర్వాత మనకి ఏదైనా యాక్షన్ మొదలయ్యేటప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో బీపీ నార్మల్ కంటే కొంచెం తగ్గింది అనుకోండి, పొరపాటున మన కళ్ళు తిరిగినట్టుగా అవుతాయి. బహుశా ఉదయం పూట మీరు 8 గంటలకు వేసుకున్నారు, 12 గంటలకు మీరు మెట్లకి చకచకా వెళ్తూ ఉన్నారు, అప్పుడే బీపీ కొంచెం నార్మల్ అయిపోయింది. ఆ కాస్త మెట్లు పరిగెత్తిన దానికి మీకు కళ్ళు తిరుగుతాయి, మీరు భయపడతారు, ఇదేంటి నాకు ఏదో అయిపోతుంది, ఈ టాబ్లెట్ నాకు ఏదో చేస్తుంది అనేసి. అందుకే దాన్ని ఎప్పుడు రాత్రిపూట వేసుకోండి. రాత్రిపూట వేసుకున్నప్పుడు 8-9 ప్రాంతాల్లో దాని పీక్ యాక్షన్, ఆ టాబ్లెట్ యొక్క పీక్ యాక్షన్ వచ్చినప్పుడు మీరు పడుకుని ఉంటారు కాబట్టి మీరు కళ్ళు తిరగాల్సిన అవసరం ఉండదు, అది చక్కగా పనిచేస్తుంది. ప్లస్ రాత్రిపూట మీకు తప్పనిసరిగా తగ్గాల్సిన సమయంలో అది బీపీ తగ్గిస్తుంది. సో అది మీకు ఇండైరెక్ట్గా కిడ్నీకి గుండెకి లాభం చేస్తుంది. సో కాబట్టి అలా చిన్న చిట్కాల్లాగా ఇవన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా బీపీ వచ్చినా రాకున్నా మంచి ఆహారాన్ని తీసుకోవడము, బరువు నియంత్రణగా పెట్టుకోవడము, చక్కటి నిద్ర. ఇప్పుడు చాలామందికి పెద్ద బీపీ కారణము ఇంతకుముందు చెప్పడమే మర్చిపోయాను, చాలామంది ఊబకాయంగా ఉంటారు. ఊబకాయం తగ్గించుకోండి, బీపీ కంట్రోల్ అవుతుంది. ప్రతిదానికి కిడ్నీ మాత్రమే లింక్ అని కొంతమంది అనుకుంటారు, ఈయన కిడ్నీ డాక్టర్ కాబట్టి కిడ్నీ గురించే లింక్ అంతా చెప్పాడు అనేసి. కొంత ఊబకాయం ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, స్మోకింగ్తో కూడా బీపీ పెరుగుతుంది. కొంతమంది రాత్రిపూట బాగా గురకపెట్టి నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకి ఆక్సిజన్ మధ్యలో అలాంటి వాళ్ళకి కూడా బీపీ పెరుగుతుంది. అది కంట్రోల్ చేయండి, మీ బీపీ నార్మల్ అయిపోతుంది. సో ఇలాంటివన్నీ చిన్నవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి? మీ కష్టాలతో బాధలతో మీరు డాక్టర్కి వెళ్ళి పరీక్షలు చేయించుకొని వాళ్ళ పర్యవేక్షణలు ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. ఊరికే అనుకొని ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే మాత్రమే బీపీ కంట్రోల్ అయిపోయిందని అనుకుంటే తప్పవుతుంది. సో మీరు గురక బాగా వస్తుందా, మీరు డాక్టర్ని సంప్రదించండి, నిద్రకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయించుకోండి. కొన్ని మెషిన్స్ ఉంటాయి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు, అది పెట్టుకొని మెషిన్స్ పెట్టుకొని ఆ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా తగ్గించుకోండి. కాలక్రమేణా మీ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గవచ్చు కాక. లేదా మీరు 5 లేదా 6 మందులు వేసుకుంటే కానీ కంట్రోల్ కానటువంటి బీపీ మీరు 1 లేదా 2 మందులతో కంట్రోల్ అయిపోతుంది. మీరు ఊబకాయం బాగా ఉన్నప్పుడు 3 లేదా 4 మందులు వేసుకుంటే బీపీ మీరు బరువు తగ్గించుకోండి, లేదా 10-12 కిలోలు తగ్గండి, మీరు బహుశా 1 లేదా 2 మందులతో బీపీ నార్మల్ అయిపోతుంది. సో కాబట్టి అనారోగ్యంగా మన శరీరం ఉన్నప్పుడు దాని రకరకాల రూపంలో మనకి బీపీ చెప్తూ ఉంటుంది. అంటే కేవలం కిడ్నీ ఒకటే కాదు, శరీరం ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను చెప్తున్నాను కదా. మీరు భావోద్వేగానికి గురైనా కూడా బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు అన్నది శాస్త్రీయంగా అంత గొప్పగా కాదు. మీరు అందరూ అనుకుంటారు అలాగా, నాకు కోపం వచ్చింది కాబట్టి బీపీ పెరిగింది, వీడికి బీపీ ఉన్నట్టు తెలియదు, ఎప్పుడు ఎవరి మీద కోపడలేదండి, వీడు చాలా సాత్వికంగా మంచిగా ఉంటాడండి అని చెప్తూ ఉంటారు. కోపానికి, అధిక రక్తపోటుకి, లేదా టెన్షన్ వచ్చిందండి, నాకు అది చాలా భయంతో నేను టెన్షన్తో బీపీ పెరిగిందంటే, మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి హెడ్ మాస్టర్ని చూడగానే కూడా బీపీ పెరగాలి కదా. వాళ్ళకున్నట్టుకంటే ఎక్కువ టెన్షన్ మీకు ఉంటుందా జీవితంలో? సో కాబట్టి కాదు అలాగా. ఇవన్నిటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీకు బీపీ కొంచెం ఎక్కువగా ఉంటే మీ భావోద్వేగపరమైన అంశాలు కొంచెంగా వాటిని పెంచుతాయి. భావోద్వేగాలని హార్మోన్స్ సంబంధించినవి. సో కాబట్టి కొంచెం పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ అనేది కిడ్నీకి ప్రత్యక్షంగా పరోక్షంగా రకరకాలుగా సంబంధం ఉన్నప్పటికీ కూడా కేవలం కిడ్నీ ఒకటే మాత్రం కాకుండా మీ శరీరంలో అనేక అంశాలు, మీ అధిక రక్తపోటు, మీ స్మోకింగ్, నిద్ర లేకపోవడము, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు అవుతాయి. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో మీరు ఏమేమి పద్ధతులు పాటిస్తారో ఆ పద్ధతులన్నీ కూడా బీపీ కంట్రోల్కి సహకరిస్తాయని చెప్పడమే నా ఉద్దేశం.
ఓకే సార్. బీపీకి, రక్తపోటుకి అంటే రక్తపోటుకి, మూత్రపిండాలకి చాలా వరకు సంబంధం ఉంటుందని తెలియదు. ప్రేక్షకులకి తెలియజేసే విధంగా సవివరంగా వివరించారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.